తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, గతించిన దినములంతా మీరు కాపాడినందుకు స్తోత్రములు. మాకంటే గొప్పవారు గనులు వెళ్ళిపోతున్నారు, మీరైతే మమ్మల్ని ఇలా ఉంచారు, అందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మాకు మేముగా రాలేదు, మీరే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు, అందుకు స్తుతులు అర్పిస్తున్నాం. చదవబడిన వాక్యం దీవించండి. కొద్ది క్షణములు నీ వాక్యం ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి యేసు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమేన్. దయచేసి కూర్చోండి. పిల్లరా, మరి మనము దేవుడు అనే అంశం కోసం మాట్లాడుకుంటున్నాం. అందులోంచి ఈరోజు సమయోచితమైన ఒక వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. ఇందులోంచి ఒక వాక్య భాగాన్ని మీతో పంచుకుంటున్నాను. పేరా గతసారి మరి నేను స్వస్థపరిచే దేవుడు నేనే అని చెప్పుకున్నాం. అవును, నిజంగానే దేవుడు స్వస్థపరిచాడు కొందరిని, ఇంకా నువ్వు స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగాక. దేవుడు అప్పుడు స్వస్థపరిస్తే ఇప్పుడు స్వస్థపరిచేవాడే, ఎందుకంటే ఆయనలో ఏ బలహీనత లేదు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా అబ్బా తండ్రిని మరపెడితే, దేవుని వేడుకుంటే ఖచ్చితంగా ఆయన ఆ వ్యక్తిని స్వస్థపరుస్తాడు. స్వస్థత అనేది ఇక ఆగిపోలేదు అనేది విషయం ఈ చివరి దినాల్లో మనం నేర్చుకున్నాం. చాలామంది స్వస్థతలు అయిపోయాయి, అది అపోస్తల కాలము అంటారట. కాదు, బైబిల్ చెప్తుంది నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును అని. కొంతమంది అంటారట పరిశుద్ధాత్మ ఆ పెంతుకోస్తు మేడగదుల వరకే, ఎవరికి లేదని చెప్తారట. లేకపోతే పెంతుకోస్తు వారికి మాత్రమే పరిశుద్ధాత్మ అని చెప్తారట. కానీ పరిశుద్ధాత్మ గురించి వాగ్దానం ఏంటంటే, మీకును మీ పిల్లకును దురస్తులందరికీ, దేవుడు పిలిచిన వాళ్ళందరికీ ఈ వాగ్దానం, పరిశుద్ధాత్మ పొందే వాగ్దానం అందరికీ వర్తిస్తుందండి. కాబట్టి నా ప్రియ సోదరులారా, అలాగే స్వస్థత కూడా ఇంకా నిలిచే ఉందండి. ఆయన పొందిన దెబ్బల ద్వారా ఇంకా స్వస్థత అనేది ఉంది. మనం పూర్తిగా నమ్మినప్పుడు, ఆ జబ్బును, ఆ వైరస్ను, ఆ వ్యాధిని దేవునికి అప్పగించినప్పుడు, ఇక దాని వైపు చూడకున్నట్లయితే నీ విశ్వాసమే నేను స్వస్థపరిచేదైనది. స్వస్థత ఎక్కడా లేదు, నీ లోపడే ఉంది. కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచేను అన్నాడు. కాబట్టి ఆయన ఇంకనూ స్వస్థపరిచే దేవుడిగా ఉన్నాడు. ఈ ఉదయ కాలంలో కూడా స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు. ఈ చివరి కాలంలో ఇంకనూ స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు. ఎత్తబడే వరకు దేవుడు స్వస్థపరిచేవాడుగా ఉన్నాడండి. ఈరోజు మరొక అంశం, దేవుడు అనేటువంటి ఆ మెయిన్ టైటిల్ నుంచి సబ్ టైటిల్ తీసుకుంటాను. పేరా మీ శత్రువుతో యుద్ధం చేయు దేవుడు అండి. నా అంశం ఏంటంటే, మీ శత్రువులతో యుద్ధం చేయు దేవుడు. అరే, దేవుడు కూడా యుద్ధం చేస్తాడంటే, అవును, మీరు పాత నిబంధన బాగా చదివితే పాత నిబంధన అంతా కూడా యుద్ధాలతోనే ఉంటుందండి. రాజు గ్రంథాల్లో, నిర్గమాకాండములో, సంఖ్యాకాండములో చాలా గ్రంథాలు ఘోషిస్తున్నాయి. దేవుడు యుద్ధం చేసే రీతి చూస్తే, ఆయన యుద్ధము చేయడానికి దేవుడు ఒక జనాంగాన్ని ఎన్నుకున్నాడండి ఆయన. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే, నిర్గమాకాండంలో చూడండి 14:14 యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. ఆయన యుద్ధము చేస్తేట మనమంట ఊరుకుని నిలిచి ఉండి చూడాలట అండి. మన యుద్ధం చేస్తే వేరు, ఆయన రంగంలో దిగి వచ్చి యుద్ధం చేస్తే వేరు. మన యుద్ధం కన్నా ఆయన యుద్ధమే చాలా గొప్పదండి. దేవుడు ఇంకో మాట చెప్పాడు యెషయా మీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేయదును అన్నాడండి. వారు బలఢ్యులైనా, గొప్పవారైనా, వారు బంధించబడినా, వారు విడిపించబడతారు అన్నాడు. తర్వాత నేనే నీ పిల్లలను రక్షించేదునని కూడా వాగ్దానం చేశాడండి. చూడండి, ఈరోజు యుద్ధముల కోసం మనం వింటున్నాం, బైబిల్లో ఉంది. అక్కడక్కడ రాజ్యం మీదకి యుద్ధాలు జరుగుతాయని. ఈరోజు మనం చూస్తే వైరస్ అంతా ప్రపంచమంతా సోకింది. ఒక పక్క వైరస్, ఒక పక్క ఏమో కరువులు, ఒక పక్క తుఫాన్లు, సునామీలు, ఇంకో పక్క ఏమో మరి చూస్తున్నాం యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇకపోతే బైబిల్ చెప్తుంది పేరా, అక్కడక్కడ యుద్ధముల గురించి, రాజ్యం మీద రాజ్యం లేచిననియు, తర్వాత తెగులు కలిగిననియు, తర్వాత అక్కడక్కడ భూకంపములు కలిగిననియు. ఇంకా భూకంపాలు మిగిలాయి మనకి ఇప్పుడు.
వస్తూనే ఉన్నాయి. ఈసారి లైన్ పట్టేసాయి తెలుసా మీకు? చూడండి, మత్తయి సువార్తలు మీరు గమనిస్తే 24 అధ్యాయంలో యేసుప్రభు చెప్పినట్టు వాక్యం జ్ఞాపం చేసుకుందాం. యేసుప్రభు వారు మత్తయి సువార్తలో 24 అధ్యాయంలో ఈ విధంగా చెప్తా ఉన్నాడు. 6వ వచనంలో, మీరు యుద్ధముల గురించి యుద్ధ సమాచారం గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకోండి. యుద్ధాల గురించి ప్రకటన వింటారు మీరు, కానీ విన్న తర్వాత కలవరపడొద్దట. అది ఎవరికంటే కేవలం విశ్వాసులకి. యుద్ధం జరుగుతుంది, లేక యుద్ధం జరగబోతుంది, యుద్ధం కోసం ప్రకటిస్తారు, ప్రజలు వింటారు. అయితే మీరు మాత్రము పడకుండా చూసుకోవాలట. కలవరము యేసుక్రీస్తు ఉన్న వారికి కాదు. యేసుక్రీస్తుకి బయట ఉన్న వారికి యుద్ధం గురించి ఉన్నప్పుడు వారికి భయము, ఆందోళన జరిగింది. క్రీస్తులో ఉన్నవాడు యుద్ధం గురించి వింటే ఇది జ్ఞాపం చేసుకోవాలి, యుద్ధముల కోసం ఇదివరకే యేసు ప్రభు చెప్పి ఉన్నాడు అని. ఇవి జరగవలసి ఉన్నది అని విశ్వాసం గ్రహించాలి. బైబిల్ చదివే ప్రతి విద్యార్థి గ్రహించాలి. యుద్ధాలు జరుగుతున్నాయంటే ఇది లేఖనము నెరవేర్చబడుతుంది కాబట్టి కలవరపడక్కర్లేదు. హల్లెలూయా. అదే బైబిల్ తెలియనివారు, లేఖనములు గ్రహించలేని వారు, లేక ప్రవచనాలు ఎరగని వారు ఏం జరిగిద్దా అని ఆందోళన, కలవరం ఉంటుంది. అయితే కలవరం లోకానికి, అయితే దేవుని పిల్లలకు కాదు. ఇంకేమన్నాడు? ఇవి జరగవలసి ఉన్నవి. ఏ యుద్ధాలు జరగాలట. ఈరోజు మనం చూస్తుంటే యుద్ధాల గురించి ఎప్పటి నుంచో వింటున్నాం, కానీ మీకు తెలుసా ఈరోజు యుద్ధం గురించినటువంటి ఒక అవగాహన ఈ ఉదయకాలంలో మీకు నేను ఇవ్వనే ఉన్నాను. దేవునికి మహిమ కలుగాక. యుద్ధాలు జరుగుతాయి, అంత మాత్రం కాదు, ఇవి జరగవలసి ఉన్నవి. అంతం వెంటనే రాదు. 7వ వచనంలో, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము మనకు కనబడుతుంది. అక్కడక్కడ జనం మీద జనం రావటం, ఈ పార్టీ ఆ పార్టీ, ఆ పార్టీ ఈ పార్టీ కొట్టుకుంటాం, ఈ రాజ్యం ఆ రాజ్యం కొట్టుకుంటాం. యుద్ధాలే కాదు, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లెగుస్తుంది. ఈరోజు మీకు తెలుసా, పాలస్తీనా రాజ్యము మరి ఇశ్రాయేల్ మీద నడుస్తుంది, ఇశ్రాయేల్ రాజ్యము వారి మీద నడుస్తుంది. ఇలా ఒక్కదానికొకటి రాజ్యము వ్యతిరేకముగా లేచేటువంటి అవకాశాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఇవి అసలు యుద్ధం అనేది ఇక్కడ లేనప్పుడే ముందే రాయబడింది. ఇక్కడ దేవునికి స్తుతి కలుగాక. ఇది ఒక ప్రవచనం. అంతేకాదు, ఇక్కడ బైబిల్ చెప్తుంది అక్కడక్కడ భూకంపములు, లేక అక్కడక్కడ కరువులు కలుగును. యుద్ధాల గురించి చెప్పబడింది. జనం మీద జనము, రాజ్యం మీదకి రాజ్యం, తర్వాత అక్కడక్కడ కరువులట. కరువులు రావాలంటే ఏం జరగాలి? సరిగ్గా పంట అందుతుందిరా అనే సమయానికి మబ్బు పట్టి వర్షంతో కొట్టుకుపోతుంది. పత్తి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మిగతా కూరగాయ రైతులు, ఇతర రైతులు పంట అందింది, ఇక సరిపోద్ది, ఇంట్లో పెళ్లి చేద్దాం, ఖర్చు పెడదాం, అప్పు తీరుద్దాం, ఇల్లు కట్టుకుందాం, ఏదో ఫంక్షన్ చేద్దాం, లేకపోతే ఈ సంవత్సరం అప్పులు తీరిపోతాయి అనుకున్న సమయంలో అప్పుడే తుఫాను పట్టి భయంకరంగా పంట అంతా కొట్టుకుపోతుంది. అప్పుడు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలా పంట సరిగ్గా పండే సమయానికే ఎందుకు కొట్టుకుపోతుందో తెలుసా? కరువులు రావాలంటే అవి కొట్టుకుపోవాలి. కలవరపడవద్దు. తర్వాత అక్కడక్కడ భూకంపములు కలుగును. భూకంపములు అనేవి వస్తూనే ఉన్నాయి, కానీ ఇంకా భూకంపములు అనేవి అక్కడక్కడ కలుగుతాయి. ఇక్కడ మనం చూస్తే చూడండి, మనం చూస్తున్నాం అక్కడక్కడ, దేవునికి స్తుతి కలుగాక. ఇంకా మనం చూస్తున్నాం ఇవన్నీ వ్యాధులకు ప్రారంభము. అంటే వ్యాధులు ప్రారంభించబడటానికి, కరువులు రావడానికే ఇవన్నీ జరుగుతున్నాయని బైబిల్ చదువుతున్న వారికి అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందా? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే అవి లేఖనాలు, ఇవన్నీ జరగవలసి ఉంది. అయితే బైబిల్ చదివేవారు, వినేవారు గ్రహించవలసింది ఏంటంటే ఇవన్నీ జరగవలసి ఉంది. ఒక పక్క తెగుళ్ళు వస్తున్నాయి, అవునా? ఒక పక్క ఇప్పుడు వైరస్ ప్రపంచమంతా వచ్చింది. ఫస్ట్ అయిపోయింది, సెకండ్ వే అంట, థర్డ్ వే కూడా ఉందంట. అర్థమైందండి? ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయట. WHO చెప్తున్నారట మరి భయంకరమైన వ్యాధులు రాబోతున్నాయటండి. ఇది అసలు తీసుకుని ప్రపంచంలో గొప్ప గొప్ప వారు వ్యాక్సిన్ని వ్యాపారంగా చేసుకుని చక్కగా డబ్బు దండుకుంటున్నారు పేర. ఇలా ప్రతి సమయంలో అవసరాన్ని బట్టి, సమయాన్ని బట్టి ప్రజలు దోచుకుంటున్నారు. భయంకర పరిస్థితుల్లో ఉన్నాయి. లోకమంతా ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి, కష్టాలు రాబోతున్నాయి, నిందలు రాబోతున్నాయి. చెప్పాలంటే ప్రపంచమంతా కరువు రాబోతుంది, ప్రపంచమంతా వ్యాధులు రాబోతున్నాయి. చూడండి, ఇలాంటి సమయంలో దేవునికి దగ్గరగా జీవించడం చాలా చాలా అవసరం.
ఆపత్కాలములో నమ్ముకోదగిన దేవుడు. ఇవన్నీ జరుగుతాయి, కానీ వీటి మధ్య నుంచే వధువు అనేది ఎత్తబడబోతుంది. ఇవి జరగవలసింది. ఇలా జరిగినప్పుడు లేదా ఇవన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క రాకడకి సూచనలు అయి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగాక. మీకు తెలుసా, పాత నిబంధనలు యుద్ధాలు చాలా ఉన్నాయి. ఇశ్రాయేలుకి మధ్య, మరి ఫిలిస్తీన్లకి, తర్వాత అమాలేకులకి, తర్వాత మరి అమోరీలకి, మోయాబీలకి మధ్య, ఇశ్రాయేలుకి మధ్య ఎక్కువ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. పాత నిబంధనలో చాలా యుద్ధాలు కనిపిస్తున్నాయి. ఈరోజు కొత్తగా మన న్యూస్ వింటున్నాం. ఏంటంటే గాజా నుండి మరి యెరూషలేము మీదకి యుద్ధం లేచారు. ఆ గాజా అనే ప్రాంతంలో అండర్ గ్రౌండ్ నుంచి ఆ పెద్ద సిటీ ఉందట. ఆ సిటీలోంచి వారు ఏం చేస్తారంటే ర్యాకెట్లు వదులుతున్నారు పైకి. ఆ ర్యాకెట్లు వదిలినప్పుడు మరి ఒక దేశం మీద, అంటే ఇశ్రాయేల్ మీద గురిపెట్టారు వాళ్ళు. ఇశ్రాయేల్ దేశం మీద ఆ ర్యాకెట్లను పడినప్పుడు ఏమవుతుందంటే పతనం, మరి ఏమవుతుందంటే ఆ బిల్డింగ్లు పడిపోవటం, పట్టణం నాశనం అయిపోవటం, కరువు రావటం, తర్వాత ఆర్థిక వ్యవస్థ పడిపోవటం, కరువులోనికి లేకపోతే వ్యాధుల్లోనికి పడిపోయి పూర్తి ఏమవుతుందంటే అదంతా ధ్వంసం అయిపోద్ది అనమాట. అయితే ఇశ్రాయేలుకి దేవుడిచ్చిన జ్ఞానం చాలా గొప్పదండి. వారు ఏం చేశారంటే గాజా అనే ఆ సిటీ కింద అండర్ గ్రౌండ్లో పెద్ద సిటీ ఏర్పరచుకొని ఇంచుమించుగా 500 దాకా వారు ఆ ర్యాకెట్లు దాని గాజా నుండి యెరూషలేము మీదకి వదులుతుంటే, వారు వదలక ముందే సోదరులారా, రాత్రికి రాత్రే ఇశ్రాయేలు వారు చాలా తెలివిగా దాన్ని ఎదుర్కొనడానికి దేవుడిచ్చిన జ్ఞానమేమో కానీ తెలియదు, కానీ ఎల్లప్పుడూ వారు యుద్ధములో పాత నిబంధనలు గెలుస్తూనే ఉన్నారండి, గెలుస్తూనే ఉన్నారు. ఎందుకు తెలుసా? యుద్ధం యెహోవాదే. దావీదు చెప్పడంలో ఆశ్చర్యం లేదు. యుద్ధం ఎప్పుడు యెహోవా చేస్తున్నాడు వారికి. ఇశ్రాయేలు సైన్యం వెనకాల దేవుడే ఉన్నాడని పాత నిబంధనలో అనేక రాజులు, అధికారులు ఒప్పుకున్నారు, భయపడ్డారు. పేర ఈరోజు ఆ గాజా నుంచి వేస్తున్న రాకెట్లు ఎదుర్కోవాలంటే మరి వారు ఏం చేస్తారంటే ఐరన్ డోమ్ అంటాడు. ఈ ఐరన్ డోమ్ అనేది కనిపెట్టారట వాళ్ళు. అంటే అది ఇశ్రాయేలుకి రక్షణ వలయముగా ఉంది. ఇప్పుడు అది గాల్లోంచి, గాజా నుంచి వారు వేస్తున్న, శత్రువులు వేస్తున్న రాకెట్ని గాల్లోనే ఎదుర్కొని మరి వారు రాడర్ ద్వారా, కంప్యూటర్ రాడర్ ద్వారా ఇక్కడే కూర్చుని ఆ గదిలో కూర్చుని నొక్కి వారు ఏం చేస్తారంటే వీళ్ళు దాన్ని ఎదుర్కొని గాల్లోనే పేల్చేస్తున్నారు. ఏమి జ్ఞానం అండి అది! అద్భుతమైన జ్ఞానం. ఒక్కొక్క ర్యాకెట్ పడితే అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా ఏమవుతుందంటే మొత్తం ధ్వంసమైపోద్ది అనమాట. బిల్డింగ్లు కూలిపోతాయి. నష్టం జరగకుండా ఉండటానికట వాళ్ళు దాన్ని ఎదుర్కొనడానికి గదిలో ఉండి వారు ఏం చేస్తారంటే కంప్యూటర్ ద్వారా, రాడర్ ద్వారా వాళ్ళు గాజా నుంచి వదులుతున్న రాకెట్ని గాల్లోనే పతనం చేస్తున్నారండి. దానివల్ల ఇశ్రాయేలుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం లేకుండా, పట్టణం పాడవకుండా వారు తన టెక్నాలజీ అంతా ఉపయోగించారు. ఈరోజు వారు ఉపయోగించే ఆ టెక్నాలజీ ఐరన్ డోమ్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారండి. అంత గొప్ప జ్ఞానం. వాళ్ళకి ఈ జ్ఞానం ఎలా వచ్చిందిరా బాబు అని ప్రపంచ శాస్త్రవేత్తలు తల బాదుకుంటున్నారట ఈరోజు. అంత గొప్ప జ్ఞానం. ఎందుకు తెలుసా? నేను అంటున్నాను, ప్రతి యూదుని వెనక దేవుడు నిలబడి ఉన్నాడండి. దేవుడు యూదులు దేవుడు విడిచిపెట్టారు, కానీ దేవుడు యూదులు విడిచిపెట్టలేదండి. ఏనాడు బైబిల్లో పాత నిబంధనలో అనేక సార్లు దేవుడు విడిచిపెట్టే సందర్భాలు ఉన్నాయి. దేని మీద సనిగిన సందర్భాలు ఉన్నాయి. విగ్రహాలకు వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. విగ్రహ పూజలు చేసినప్పుడు సందర్భాలు ఉన్నాయి. అలా చేసినప్పుడు దేవుడు వారిని శత్రువుకి అప్పగించేవాడు. తెలుసు, ఇశ్రాయేలు యుద్ధంలో ఓడిపోయారంటే వారి మధ్య దేవునికి వాక్యానికి వ్యతిరేకమైనది చేసినప్పుడు, పాపం చేసినప్పుడే వారు యుద్ధంలో ఓడిపోయేవారు. మళ్ళీ వారు వచ్చి తప్పు ఒప్పుకుని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ యుద్ధంలో గెలిచేవారు. దేవుడు వారి వెనక్కుండి యుద్ధాలు జరిగించేవాడు. యుద్ధంలో వారు ఓడిపోయారంటే, ప్రభువా ఏం జరిగిద్ది, ఎందుకు ఓడిపోయాం అని ఒకరోజు యెహోషువ అడిగాడు. అప్పుడు దేవుడు అన్నాడు, మీ మధ్య చేయరని కార్యం ఒకటి ఉంది, అది తీసివేయండి అన్నప్పుడు ఆకాను వారు పట్టుకున్నారు. ఆకాను ఏం చేశాడంటే మరి శపించబడిన దాంట్లో తీసుకున్నాడు. దేవునికి అది ఇష్టం లేదు, వాక్య వ్యతిరేకమైన, దేవుడు దాన్ని తీసుకోవద్దు, పూర్తిగా నాశనం చేయని చెప్పినప్పుడు దేవుని వాక్యం వ్యతిరేకంగా చేసినందుకు వారు ఓడిపోయారు రోజున. అప్పుడు వారు పశ్చాత్తాపడ్డారు. తర్వాత యుద్ధములో దేవుడు వారికి జయమిచ్చాడు. అంటే వారు సైన్యముతో యుద్ధం వెళ్ళినప్పుడు వారు సాధారణంగా ఓడిపోలేదు ఎక్కడ కూడా. కానీ ఎక్కడైనా ఓడిపోయినట్లయితే లోపము దేవుంది కాదు, కానీ
ఆ సైన్యంలో ఎవరో ఒకరిది తప్పు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, అప్పుడు వారు ఓడిపోయేవారండి. అయితే వారు వచ్చి సరి చేసుకునేవారు, పశ్చాత్తాపడేవారు, పాపాలు ఒప్పుకునేవారు, ఆ చెడ్డ కార్యాన్ని వారి మధ్యన తీసివేసేవారు, వారు మరల వెళ్ళి యుద్ధం చేసేవారు. మీకు తెలుసా, వారు పట్టుకున్న డాలి వెనుక, మరి ఆ పట్టుకున్నటువంటి కత్తి వెనుక దేవుడే ఉండి ఆడిస్తున్న యుద్ధం అండి అది. దేవునికి మహిమ కలుగాక. బైబిల్ చెప్తుంది ఈరోజు ఇశ్రాయేలు పక్షమున తెలుసా దేవుడు యుద్ధం చేస్తున్నాడండి. ఒక వాగ్దానం మంది వాక్యం, దేవుడు ఒక వాక్యం రాయబడిన పేర చూడండి, మీ పక్షమున యుద్ధం చేయవాడు నేనని చెప్పాడండి ఆయన. జస్ట్ మీరు ఊరుకోనండి, యుద్ధము యెహోవాదే యుద్ధం చేస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగాక. ఇంకా మన బైబిల్ చూసినట్లయితే ఇర్మీయా గ్రంథం 21వ అధ్యాయము, ముందు ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయము 23 వచ్చి చదువుకుందాం ఒకసారి పేర. ఇర్మీయా 6వ అధ్యాయం 23 వచ్చిన చూడండి ఎలా ఉందో వాక్యంలో, చదవండి. వారు ఇంటిని వీటిను వాడ నేర్పిన వారు, అదొక క్రూర జలము. వారు జాలి లేనివారు, వారి స్వరము సముద్ర ఘోష వలె ఉన్నది, వారి గుర్రము లెక్క సవరచేవారు. చూడండి, సియోను కుమారి నీతో యుద్ధము చేయవలని వారు యోధుల వలె వ్యూహము తీరి ఉన్నారు. కానీ దేవునికి మహిమ కలుగాక. మీకు తెలుసా, సియోను కుమారి అంటే ఎవరు? ఇశ్రాయేలే. సియోను కుమారి నీతో యుద్ధము చేయాలని వారట యోధుల వలె వ్యూహం పొందారట. వాళ్ళు ఎన్ని వ్యూహాలు పొందినా, అరబ్ దేశాలు కానీ ఇతర దేశాలు కానీ యెరూషలేము మీదకి లేక ఇశ్రాయేలు మీదకి వారు యుద్ధముకు వచ్చినట్లయితే ఎన్ని వ్యూహాలు పొందినా ఆ ఇశ్రాయేలు జనాంగం వెనక ఆ యుద్ధం చేసేవాడు దేవుడండి. అది ఇర్మీయా గ్రంథము 15:20 వచ్చిన చూడండి. 15:20 వచ్చిన చూడండి నా ప్రియ సోదరులారా, అక్కడ ఒక వాక్యం రాయబడింది. 15:20 వచ్చిన అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించేదను, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయుందును గనుక వారు నీ మీద యుద్ధము చేదురు గాని నిన్ను జయింపలేకపోయిదురు, యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే ఇశ్రాయేలు మీద ఇది వాగ్దానం బైబిల్ చెప్పబడిందండి. ఈ వాగ్దానం ఏంటంటే, ఆ గొప్ప జనము నీ మీదకి వచ్చినప్పుడు నేను రక్షించుటకు నేను విడిపించుటకు నేను నీకు తోడే ఉన్నాను. అంత మాత్రమే కాదు, వారు నీ మీద యుద్ధము చేయటకు వచ్చినప్పట నేనే యుద్ధం చేస్తా అన్నాడండి ఆయన. ఇది ఇశ్రాయేలు వారికి మాత్రం కాదండి, ఇది నమ్మితే నాకు నీకు మనకి ఇశ్రాయేలు వారికి శత్రువులే కాదు, ఈరోజు నీకు నాకు కూడా శత్రువులు భూమి మీద ఉంటారు పేరా. అయితే ఆ శత్రువుల పైన నువ్వు యుద్ధం చేయగలదు కానీ దేవుడే నీ పక్షం యుద్ధం చేస్తాడండి. ఇంకా మనం చూస్తే ఇర్మీయా గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే 21:5 వచనంలో ఆ వాక్యం కూడా మనం చూస్తాం. 5వ వచనం చూడండి, అక్కడేముంది? కోపమును చదవాలి, రౌద్రమును అత్యున్నతమైన ఉగ్రత గలవాడై చూడండి బహు బలముతోను చాచిన చేతితోను నేనే మీతో యుద్ధం చేస్తాను. ఎవరితోనూ? అక్కడ బైబిల్ చూస్తే 4వ వచనంలో బబులోనుతోనూ లేక బబులోను రాజుతోనూ, అంటే ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా బబులోను లేచిన, మాదీలు పారసీలు లేచిన, గ్రీకు వారు లేచిన, యూదుల మీద ఇశ్రాయేలు మీద మరి ఇతర దేశ అరాబీలు లేచిన, ఎలాంటి వారు లేచినా నేనే మీతో యుద్ధం చేసేదునని దేవుడు చెప్పాడు. ఎలా చేస్తాడ? కోపముతోనూ రౌద్రముతోనూ అత్యుగ్రహముతోనూ తర్వాత బహుబలముతోనూ చాచిన చేతితో నేనే మీతో యుద్ధం చేస్తానని బబులోను రాజుతోనూ అన్య దేశాలతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. అంటే మిమ్మల్ని బైబిల్లో మాట ఉంది, ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చిన వాగ్దానం అంటే కొనుకుడు నిద్రపడాడు. మిమ్మల్ని ముట్టినవాడు, ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానం అది, మిమ్మల్ని ముట్టినవాడు, మిమ్మల్ని ముట్టితే నా కనుగుడ్డును ముట్టినవాడే అన్నాడు ఆయన. అంటే దేవుడు ఇశ్రాయేల్ని కంటి పాపలా కాపాడుకుంటున్నాడు. అందుకే చూడండి, ఇశ్రాయేల్ని భూమి మీద తీసేయాలని ఎప్పటి నుంచో పెట్టుకున్నారు ఫిలిస్తీన్లు,
ఇతరులు, ఈరోజు పాలస్తీనా, ఇతరులు చాలామంది అండి, ఎంతోమంది రాజులు చచ్చిపోయారండి, ఎన్నో రాజ్యాలు ఓడిపోయాయండి. ఇశ్రాయేల్ని ఎలాగైనా సరే భూమి మీద ఉంచకూడదు, వారిని పూర్తిగా నాశనం చేసేయాలి అని చాలామంది పెట్టుకున్నారు. ఆ రోజు హిట్లర్, ఐక్మెన్, గొప్ప గొప్ప వ్యక్తులు, అలెగ్జాండర్, వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద దాడి చేసినప్పుడు వాళ్ళందరూ నశించారండి. కానీ ఇశ్రాయేల్ దేశం ఇంకా నిలబడి ఉంది. ఇప్పటికీ కూడా వారి ఉద్దేశం ఏంటంటే గల దేశాలన్నీ ఏకమయ్యట, ఇతర దేశాలు ఏకమయ్యటండి, యెరూషలేముని, ఇశ్రాయేల్ని ఒక్కడు కూడా బతకూడదు, తీసేయాలి, భూమి మీద కనపడదు, అసలే ఇశ్రాయేల్ అనే ఆ యొక్క పటంలో ఇశ్రాయేల్ మ్యాపే కనిపించకూడదు అనేది వాళ్ళ టార్గెట్ అండి. అయితే మీకు తెలుసా, ప్రపంచంలో సంఖ్య కూడా వారు చాలా చిన్న సంఖ్య, మహాపోతే 15 లక్షలు, 15, కొంతమంది చాలా తక్కువ మంది ఉన్నారు, పేర చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ ఆ చిన్న గుంపు వెనక దేవుడు ఉన్నాడు. ఈరోజు చిన్న గుంపు వెనక కూడా దేవుడు ఉంటాడు. అది శరీర సంబంధమైన యుద్ధమైతే ఇది ఆత్మ సంబంధం యుద్ధమై ఉన్నది. ఈరోజు మనం కూడా వైరస్తో యుద్ధం చేస్తున్నాం తెలుసా. బయోవార్ అన్నారు దీన్ని. ఒక భయంకరమైనటువంటి ఆ క్రిములతో మనం పోరాడాలట. కొన్నిసార్లు ప్రాణాలు పోతాయి యుద్ధంలో, కొన్నిసార్లు ప్రాణాన్ని గెలుస్తాం యుద్ధంలో. యుద్ధ రంగంలోకి వెళ్ళినప్పుడు యుద్ధంలో రకరకాల వారు ఉంటారు, కానీ యుద్ధంలో వారి ప్రాణమని ఇచ్చేస్తారు తప్ప ఓడిపోరండి. ఈరోజు మనం ప్రపంచమంతా మరి శత్రువుతో లేక భయంకరమైన క్రిములతో, భయంకర వైరస్తో మనం పోరాడుతున్నాం, అంటే యుద్ధం చేస్తున్నాం. ఈ యుద్ధంలో ప్రాణాలు పోవచ్చు, ప్రాణాలు మిగలవచ్చు, కానీ యుద్ధం మాత్రము జరుగుతూనే ఉంటుంది. దేవునికి స్తుతి కలుగాక. 2వ దినవృత్తాల గ్రంథం 20 అధ్యాయం 21 వచనం చూసినట్లయితే అక్కడ ఒక దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మనం దేవునికి వాక్యం చూద్దాం. 2వ దినవృత్తాల గ్రంథం 20 అధ్యాయం 21 వచనం. బైబిల్ చెప్తున్నాడు అక్కడ, చదవండి. అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యం ముందు నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయన స్తుతించుడి అని స్తోత్రం చేయుటకును వారు నియమించెను. భుజించుటకును మొదలుపెట్టగా, చూడండి ఇక్కడ గమనించండి, వారి పాడి స్తుతించి స్తోత్రాలు ఘనతలు చెల్లిస్తుంటేట దేవుడట. చూడండి, వారు స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీద, మోయాబుల మీద, సెయరు మన్యవాసుల మీద మాటుగాండును పెట్టును గనక వారు హతులయ్యిరి. అంటే ఇక్కడ దేవుడే యుద్ధం చేశాడండి. దేవునికి మహిమ కలుగాక. ఆ మాదిరిగా మనం 29కి వస్తే, 29 వచనంకి వస్తే అక్కడ రాయబడిన వాక్యం చూడండి. ఇశ్రాయేలు శత్రువుతో యెహోవా యుద్ధము చేసినని, చూసారా, ఇశ్రాయేలు శత్రువుతో యెహోవా యుద్ధము చేసినని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదకి వచ్చేసిందంట. దేవుడే వారి వెనకుండా యుద్ధం చేస్తున్నట్టుగా పాత నిబంధనలో ఇతర రాజులు, ఇతర దేశస్తులు కూడా గమనించారండి. ఇప్పుడు కూడా దేవుడు అలాగే ఉన్నాడండి. అందుకే పాలస్తీనా తెలుసుకోవాలి. మేము ఎన్ని బాంబులు వేసినా, ఏ విధంగా చేసినా, ఏమండి, పాలస్తీనా ఇశ్రాయేల్ మీద గెలవనే గెలవద్దు. వారు ఇశ్రాయేల్ని నిర్మూలన చేయలేరు. వారు ఉండాలి భూమి మీద. ఎందుకంటే 1,40,000 మంది ఎక్కడి నుంచి వస్తారు దేవునికి? వాళ్ళ నుంచే రావాలి. మోషేలు వచ్చి పరిచయం చేయాలంటే వారు ఉండాలిగా భూమి మీద. అరే వారిని తీసేద్దాం చూస్తున్నారు వాళ్ళు. కానీ పాలస్తీనా కాదు, ఫిలిస్తీన్లు కాదు, అమోరీలు కాదు. పాత నిబంధనలో ఇక్కడ చూడండి, దేవుడు యుద్ధం చేశాడు. మీకు తెలుసా, యుద్ధం చేయడానికి ముందు వారు స్తోత్రం పాడారు, ఘనపరిచారు, స్తుతించారు, ఆరాధించారు. అలా ఆరాధిస్తుండగా దేవుడట ఎక్కడెక్కడైతే శత్రులు మాటున్నారో, ఎక్కడైతే కాచున్నారో వారందరూ నిర్మూలపరిచేశాడండి. దేవుడు యుద్ధం చేశాడండి. అప్పుడు వారికి అర్థమైంది 29 వచనంలో ఏమర్థమైందంటే, వారికి ఇశ్రాయేలు శత్రువుతో యెహోవా యుద్ధము చేసినని దేశంలో రాజ్యములు వారందరూ వినగా దేవుని విషయంలో భయం పుట్టింది వారికి. ఇది పాత నిబంధన చరిత్ర కాదు. 2020 సంవత్సరంలో
ప్రజెంట్ ఇప్పుడు ఐరన్ డోమ్ జరుగుతున్నటువంటి యుద్ధములో ఈ టెక్నాలజీలో వారు ఉపయోగిస్తున్న విపణులు కానీ కార్యాలు కానీ చూస్తుంటే వాళ్ళని ఎవరు జయించలేరండి. ఈరోజు శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోతున్నారు. ఎందుకంటే ఇస్రాయేల్ అంటే అండి రాత్రి తయారు చేస్తారండి వాళ్ళు. అంత టెక్నాలజీ జ్ఞానం వారి దగ్గర ఉంది. వారు రంగంలో దిగితే ఓడిపోవటమే జరగదండి. ఇశ్రాయేలు మధ్య విగ్రహారాధనలు కానీ వ్యభిచార కార్యాలు కానీ వాక్య వ్యతిరేకం చేసి వారి యుద్ధంకి వెళ్తే ఓడిపోతారు. వారు పవిత్రంగా ఉండి యుద్ధం చేస్తే దేవుడు వారి వెనక పనిచేస్తాడండి. ఈరోజు నేను కూడా పవిత్రంగా ఉండి పరిశుద్ధంగా ఉండి ఒకవేళ పాపాలు చేస్తే ఒప్పుకొని విడిచిపెట్టి మనం దేవునికి వస్తే దేవుడు హాయపరంపని అలాగే విజయం ఇచ్చాడో దేవుడు నీకు నాకు కూడా విజయం ఇచ్చేవాడుగా ఉన్నాడండి. ఎందుకంటే యుద్ధం చేసేవాడు ఆయనే. బైబిల్ చెప్తుంది పేర యుద్ధం ఆయన చేసినప్పుడు దేశాలన్నీ భయపడ్డాయంటండి. పాత నిబంధనలు మాత్రమే కాదు, చరిత్ర మాత్రమే కాదు, చరిత్రలోంచి కూడా దేవుడు ఇంకా ఈరోజు కూడా గాజా వారు పతనమవుతున్నారు పేర. 500 రాకెట్లు వెళ్తే ప్రతి దాన్ని వారు నిర్మూలపరిచారండి. ఎన్ని వేలు వేసినా ఇప్పుడు భవిష్యత్తులో వారు ఏం చేస్తారంటే మిగతా రాజ్యాలను కలుపుకొని ఏ రష్యానో లేకపోతే ఇతర దేశాల్లో వాళ్ళు కలుపుకొని ఇస్రాయేల్ని భయపెట్టాలని ప్రయత్నం చేస్తారండి. కానీ మీకు తెలుసా ఇస్రాయేల్లో అసలే భయపడరండి. వారికి పూర్తి నమ్మకం ఏంటంటే యుద్ధము యెహోవాదే. ఓ దేవునికి మహిమ కలుగాక. మీరు చూడండి, మీకు తెలుసా ప్రపంచ గడియారం ఏంటి తెలుసా? ప్రవక్త చెప్పాడు ప్రపంచ గడియారమే యూదులు. యూదుల్లో ఇశ్రాయేల్లో ఏం జరుగుతుందో ఆ వార్త మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రపంచ గడియారమే యూదులు. అంటే యూదుల మధ్య ఏం జరుగుతున్నా కానీ ప్రతి కదలిక వెనక దేవుడే ఉంటాడండి. కాబట్టి అందుకే వాళ్ళతో చెప్పాడు దేవుడు, మీ శత్రువులతో యుద్ధం చే దేవుడు అంటండి. ఈరోజు నీకు నా పక్షాన కూడా మన శత్రువులతో యుద్ధం చేయవాడు దేవుడేనండి. అందుకే యుద్ధం చేయవాడు దేవుడే. అంటే దేవుడు కూడా యుద్ధం చేసేవాడు ఉన్నాడా? ఎస్. ఈరోజు ఆయన ప్రపంచమంతటా అనుకుందాం ఆక్సిజన్ ఆపేసాడు అనుకోండి, ఆయన పెట్టెలు టపా అప్పటికే రాలిపోతున్నారు. ఒకవేళ ఆయన ఆపేయాలనుకుంటే హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో టపా ఆకులు రాలిపోవచ్చాయండి. వీళ్ళు తయారు చేసుకున్న ఆక్సిజన్ కూడా పనిచేయదు. దేవుడు ప్రపంచమంతడున్న ఆక్సిజన్ అంతా ఒక్కసారి ఆక్సిజన్ ఆగు, వాయువు ఆగు అన్నాడంటే వాయు ఆగిపోద్ది. వాయు ఆగి ఆయుష్ పోయే. దేవుడు ఐగుప్తు మీదకి తెగులు రప్పించాడు, అవునా? కప్పలు రప్పించాడు, దోమలు రప్పించాడు, పేలు రప్పించాడు. పేలంటే ఏదో గిద్దుడు లేకపోతే గ్లాసుడు కాదు, పేలుతోనే మొత్తం నింపేయగలట, కప్పలతో నింపేయగలండి. ఆ తర్వాత తెగులు రప్పించాడు. ఐగుప్తు మీద తెచ్చినటువంటి ఆయన ప్రపంచమంతా తేలేడా? ఐగుప్తు దగ్గర మాత్రమే ఆయన దగ్గర పరికరాలు ఉన్నాయా? లేదు, ప్రపంచమంతా ఉన్నాయి. అందుకే దేవునికి కోపం రప్పించకూడదండి. దేవుని శాంతిపరచాలి, దేవుని సంతోషపరచాలి, దేవుని స్తుతిపరచాలి. అందుకే ఇశ్రాయేలు ఏం చేసేవారు? దేవుని స్తుతించేవారు, స్తోత్రం చెప్పేవారు, గాన ప్రతిగానం చేసేవారు, వాయిద్యాలు వాయించేవారు, గణపరిచేవారు. దేవుని కోపం చల్లారేది పేర. దేవుడు వారి వైపు మళ్ళీ ఒప్పుకునేవాడు. అప్పుడు వీళ్ళ మీదకి వస్తున్న వారి పట్ల దేవుడు వెళ్ళి యుద్ధం చేసేవాడు. మీకు తెలుసా దేవుని ఒక దూత, మర్చిపోకండి, మికాయేలు యుద్ధ దూత, సైన్యపు దూత అండి. యుద్ధ దూతగా నిలబడి కత్తి తీస్తే ఎన్ని వేల మంది అయినా సరే ఆ దూత హతమార్చేదండి. ఇశ్రాయేలు అనుకున్నారు మా కత్తి మా డాల్తో యుద్ధం చేసి అనుకున్నారండి వాస్తవానికి. కానీ దావీదు తెలుసు, దావీదు ఏం చేశాడంటే యుద్ధం యెహోవాదని వచ్చాడండి. మనం బైబిల్ చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 20 అధ్యాయము 3+15 వచ్చి చూద్దామండి. దేవుని యొక్క వాక్య వెలుగులో మనం ఈ కార్యాలు చూద్దాం. ఇప్పుడు ప్రపంచం అంతా ఏం జరుగుతుందో అనేది మనం ఇంతకుముందే చరిత్రలో బైబిల్లో చూడగలుగుతాం. అప్పుడు మనకి కలవరాలు పోయి ధైర్యం వచ్చి మనం తల పైకెత్తుకుని
ఇదొక విడుదల సమయం అని మనం గుర్తించగలుగుతాం. లేదా లేఖనాలు తెలియకపోతే కలవరం అనేది హృదయంలో ఏర్పడుతుంది. భయమే ఈరోజు భయంకర జబ్బండి. ఆ భయమే ప్రపంచమంతా వణికిస్తుంది. అయితే ఆయన అంటాడు, భయపడుకుడి. ఇశ్రాయేలు ప్రజలకు వచ్చి ఆయన అన్నాడు, ఆ నావ ఎద్దుకు వచ్చి సముద్రం మీదకు వచ్చి నడుచుకుంటూ వచ్చి ఆయన అన్నాడు, భయపడుకుడి. ఆ తుఫానికి, ఆ గాలికి, ఈ అలలకి, ఈ ఆటిపోట్లకి భయపడకుడి. ఆయన వచ్చి వారిని గమ్యానికి నడిపించినట్టుగా పోయిన వారు మనం చూస్తాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఇశ్రాయేలులారా వినుడి. ఏమన్నాడు అక్కడ? నేడు మీరు మీ శత్రువుతో యుద్ధము చేయటకు సమీపించుచున్నారు. చూడండి, మీ హృదయములు జంకనీకుడి. యుద్ధం చేసేటప్పుడట హృదయాలు జంకనకూడదట. ఇప్పుడు మనం కూడా యుద్ధం చేస్తున్నామా లేదా? ఎలాంటి యుద్ధం? కత్తి డాలు లేకుండా ఒక బయోవార్లో ఉన్నాం మనం. ఈ భయంకరమైన వైరస్తో మనిషి పోరాడుతున్నాడండి. జీవ మరణాల మధ్య ఒక మనిషి పోరాడుతున్న సమయం ఇది. ధనం కాపాడలేకపోతుంది, డాక్టర్ జ్ఞానం రక్షించలేకపోతుంది, గొప్పతనం అని కాపాడలేకపోతుంది, పలుకుబడి ఏది వారిని రక్షించలేకపోతుంది, డబ్బున్నా అది కాపాడదు, ధనం గొప్ప పేరున్నా అది కాపాడలేదు. ఎంతో గొప్ప పేరున్నవారు పోయిన సంవత్సరంలో వెళ్ళిపోయారండి. చాలా గొప్ప గొప్ప వ్యక్తులు వెళ్ళిపోయారు. ఈ సంవత్సరంలో చాలామంది వెళ్ళిపోయారు. సోదరులారా చూడండి, ఎవరన్నా ఈ కరోనా వైరస్ చచ్చిపోతే సమాధి కూడా సరిగ్గా జరగట్లేదండి. దిక్కుమల సమాధి కార్యక్రమం అంతా. అమ్మో, దేవుడు ఆయన కాపాడుగాక. ఇలాంటి వైరస్ సమయంలో చనిపోయిన వారికి సరైన సమాధి రాజ్య రకంగానూ గొప్పగా జరగట్లేదండి. ఎంతో బతికి ఈరోజు చనిపోయిన వారు సమాధి చాలా ఘోరంగా జరుగుతుంది. మీ తెలుసు, సామెతల్లో ప్రసంగంలో చెప్తున్నాడు ఆయన. చూడండి, ఒక వాక్యం ఉంది, మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని నామమున మహిమ కలుగాక. ప్రసంగి గ్రంథం 'ప్రైజ్ ది లార్డ్' చూడండి, 6వ అధ్యాయము 3వ వచనం. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినాను, అతడు సుఖమును అనుభవం ఎరుగకయు, చూసారా, తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాడిని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతే మేలని నేను కొనుచున్నాను. గొప్ప జ్ఞాని ఆలోచించాడట. ఒక వ్యక్తికి 100 మంది పిల్లలు, మంచి ఆయుష్, చాలా కాలం జీవించి సుఖానుభవమును ఎరగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాడిని గతి కంటే పడిపోయిన పిండమే గతి మేలు అన్నాడండి. అంటే అంతమంది, అంత అనుభవాలు కలిగి, అంత పేరు సంపాదించి, గొప్పవాడిగా ఉండి, గొప్పదానిగా ఉండి చనిపోయిన తర్వాత సమాధి కనుక సరిగా చేయబడకపోతే దానికన్నట ఆ లోపల పిండముగా ఉండి, పిండంగా ఉంటే మేలట్టండి. చాలా స్పష్టంగా ఉంది బైబిల్లో. వాడిని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలదండి. అంటే పడిపోయిన పిండానికి చాలా సాధారణంగా పెద్ద అనిపించదు, కానీ పిండం పెద్దదే, గొప్పదే, తర్వాత భూమి మీదకి వచ్చి గొప్ప యుద్ధం చేసి గొప్ప పేరు సంపాదించి భయంకరంగా చనిపోయి సమాధి కూడా సరే చేయబడకపోతే పడిపోయిన పిండమే మేలు అంటున్నాడు. ఎందుకు? అలెగ్జాండర్ ఉన్నాడు. అలెగ్జాండర్ ప్రపంచం జయించాడట. అన్నాడట, ఏయ్ ఇంకెవరైనా ఉన్నారా జయించడానికి అన్నాడట. ఏ దేశమైనా ఉందా నాతో దెబ్బడానికి పోటీకి అన్నదట. ఏ దేశము అతను జయించలేకపోయింది.
ఇంకా ఏదైనా జయించే దేశం ఉందా అంటే ఏ దేశం లేదంటండి. నీకు తెలుసా, అన్నీ జయించిన తర్వాత అతను చనిపోయాడండి. అతను అన్నాడట, నన్ను తీసుకెళ్ళినప్పుడు చేతులు పైకి ఎత్తి ఇలా పెట్టి ఉంచాడు అన్నాడట, ఖాళీగా. ఏ అంటే నేను ప్రపంచం జయించాను, ప్రపంచాలు దేశాలు, కానీ నాలో ఉన్న బలహీనతను, నాలో ఉన్న పాపమును, నాలో ఉన్న ఆ ద్రవ్యమును, లేకపోతే ఆ భయంకరటువంటి తాగుడుతనా నుంచి అతను జయించలేకపోయాడటండి. మీకు తెలుసా, ప్రపంచాన్ని అలెగ్జాండర్ జయించాడు, కానీ అతను ఒక భయంకర త్రాగుపోతూ ఆ త్రాగుడిని అతడు జయించలేకుండా చచ్చిపోయాడండి. కాబట్టి ఏమీ పట్టుకు రావట్లేదు, నేను ఏమీ తీసుకుపోలేదని దానికి ఖాళీగా చూపించి వెళ్ళిపోయాడట అతను. ప్రపంచం జయించినా అతడు మాత్రము ఓడిపోయాడు. ఏంటంటే వ్యక్తిగత జీవిత విషయంలో ఓడిపోయాడు. ఈరోజు చాలామంది అందరూ జయిస్తారు, కానీ వ్యక్తిగత జీవితంలో ఓడిపోతున్నారండి. చూడండి, ఒక పిండం. అందుకని ఈ భయంకరమైన సమయంలో చనిపోయిన పరిస్థితి చూస్తుంటే కనీసం ఎలా ఉందంటే చాలా బాధాకరంగా ఉంది. ఏంటంటే ఆ బాడీని కనీసం బూడిద కూడా ఇవ్వట్లేదు ఈరోజు, ఇంటికి కూడా ఇవ్వట్లేదు ఈరోజు. ఇది ఎంత భయంకరమైన మరణం అండి, ఎంత భయంకర పరిస్థితి అండి ఇది ఈరోజు. అసలు ఎవడైనా అలాంటి మరణం కోరుకుంటాడా? సమాధి సరిగ్గా జరగకుండా ఉన్నట్లయితే బైబిల్ చెప్తుంది, మహా గొప్ప జ్ఞానం అన్నాడు, దానికన్నా పడిపోయిన పిండం మంచిది అంటున్నాడు. దేవునికి మహిమకులుగాక. నా సోదరులారా, ఇంతకుముందు చాలామంది క్రీస్తుని ధరించిన వారు చాలా ఘనంగా వెళ్ళిపోయారండి. రేపు నీ యొక్క సమాధి కార్యక్రమం ఎలా జరిగిద్దో చెప్పలేం, కానీ అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ధనం వారిని తీసుకెళ్ళడం, ధనమున్నా పలుకుబడి ఉన్నా కానీ ఆ వ్యక్తిని ఘనంగా తీసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే ఘనంగా తీసుకెళ్ళిపోయే కారణం ఏంటంటే ఈరోజు వైరస్ అడ్డుగా ఉందండి. దానివల్ల ఇక్కడ సమాధి కూడా సరిగ్గా జరగలేకపోతుంది. పేర అరే, ముట్టుకున్న ఆ భయంకర వయసు చనిపోయిన వ్యక్తిని ముట్టుకుంటే అవకాశం లేదు, హత్తుకుంటాక లేదు. పాతకాలంలో పడి మీద ఏడ్చేవారు. ఈరోజు అలా మీద పడి ఏడిస్తే అది వైరస్ వచ్చేస్తుంది. ఇంకా బాడీలో ఇంకా కొన్ని గంటలు ఉంటుంది పేరు అది. అలాంటి భయంకర పరిస్థితుల్లో మనం ఉన్నామండి. ఎలాంటి యుద్ధమో తెలిసింది, ప్రాణాలతో కూడిన యుద్ధంలో మనం ఉన్నామండి. ఈరోజు ఏ వెప్పని అవసరం లేదు, ఏ యుద్ధ కత్తి అవసరం లేదు, కానీ ఈరోజు దాన్ని ఎదుర్కోవాలంటే సోదరులారా మరి ప్రార్థన ఆయుధంగా తీసుకోవాలండి. రావని కాదు, ఎవరికైనా వస్తాయి. ఒక ఆయన మన ఎన్టీఎంఎస్ పాస్టర్ ఒక ఆయన లైవ్ చూస్తున్న రోజు ఏమంటే తెలుసా, ఆయన వాళ్ళు ప్రవర్తన తోచేసినందుకే వారికి కరోనా వైరస్ వచ్చి చచ్చిపోయారు అంటున్నాడండి. అది మరి ప్రవర్తన కోసం నిలబడి వాక్యం చెప్పినటువంటి దైవజనులు చాలామంది చనిపోయారు. అంటే వాళ్ళందరూ ప్రవర్తన తోసేశారా? అసలు వీడికి రావాలి ముందు, అది తెలుస్తుంది. వాడు ఏమనుకుంటాడంటే నాకు రాలేదు కాబట్టి, వాళ్ళకి వచ్చింది కాబట్టి వాళ్ళు వర్తమానాన్ని తోసేశారు, లేకపోతే వారి వర్తమానం చేర్చుకోలేదు, అందుకే వైరస్ వచ్చిందని. మరి వర్తమానం చేర్చుకునే వాళ్ళు కూడా వైరస్ వచ్చి చచ్చిపోయారు. అదే మరి తెలుగుతగ ప్రసంగాలు. నా సోదరులారా, దేవుడు భూమి మీదకి ఆ తెగులు తీసుకురావటంలో ఉద్దేశము తన చిత్త ప్రకారంగానే వాక్యం నెరవేర్చున్నాడు, ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. ఈ విషయంలో కలవరపడవసరం లేదు. ఎలా ఉండాలంటే ఏం జరిగినా పర్లేదు. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రభు నమ్ముకున్నాం కాబట్టి, దేవుని నమ్ముకున్నాడు, ఏ వ్యాధులను చచ్చిపోతాం అనుకుంటారా? బైబిల్లో చాలామంది దేవుని నమ్ముకున్నారు వ్యాధితో చనిపోయారండి. అంతేందుకు లాజరు ఇంకా కురుపులతోనే, ఇంకా స్వస్థత లేకుండానే చనిపోయాడు, అయినా పరలోకం పోలేదా? చాలామంది ఏదో సొంత తీర్పు తీరుస్తూ ఉంటారు పేర. నా సోదరులారా, దేవుడు నిర్ణయించాడు, నిర్ణయం ప్రకారంగా జరిగిద్ది. అది ఆయన చిత్తం, ఎలా జరగాలో జరుగుతుంది. జరిగినప్పుడు వాడికి జరిగినందుకు ఒకలాగా, నీకు జరిగినందుకు ఒకలాగా ప్రవర్తించకూడదు, కానీ అది దేవుని చిత్తం అని అప్పగించుకొని ముందుకు వెళ్ళిపోవాలి. అయితే ఎలా మరణించినా సోదరులారా తిరిగి మరలా సమాధిలోంచి మన తిరిగి వస్తారట. ప్రవర్తనాడు ఆ దినము సమీపిస్తున్న సమయం నాకు గుర్తించినట్లయితే నేను పరిశుద్ధ ఆత్మతో నింపబడి పరిశుద్ధ వస్త్రం ధరించుకొని సిద్ధంగా ఉంటాను. అయితే నేను సమాధికి వెళ్తాను, మళ్ళీ తిరిగి వస్తాను, ఎందుకంటే నాకు పాలసీ ఉందన్నాడండి ఆయన. ఓ దేవునికి మహిమ కలుగాక.
ఈ ఎల్ఐసీలో ఇవి చాలామంది పాలసీలు కాళ్ళు చేతులు విరిగిపోతే చచ్చిపోతే డబ్బు ఇస్తారు. కానీ ఈ ఎల్ఐసీలు ఎవరిని ఈ ఇన్సూరెన్స్లన్నీ కూడా మిమ్మల్ని సమాధానం తీసుకురాలేవు. ఓసారి ప్రార్థనకు వచ్చి, అయ్యా నీకు పాలసీ ఉందని అడిగాడు. ఉందన్నాడు. ఏంటంటే ఎటర్నల్ లైఫ్ అన్నాడు, నిత్య జీవం అన్నాడు. దాని ఆఫీస్ ఎక్కడుంది? మహిమలో ఉంది అన్నాడండి. అతను ఆశ్చర్యంగా అడిగాడట, ఏంటి నేను పాలసీ కట్టిద్దాం అనుకున్నాను. కొంతమంది పాలసీ కట్టించేస్తారని వాళ్ళకు టార్గెట్ ఉంటుందండి, వాళ్ళ బాధ వాళ్ళదే. ఈ వచ్చి కట్టిద్దామని చూశాడు అన్నాడు, నాకు ఆల్రెడీ పాలసీ ఉందన్నాడు. ఏంటది? నిత్య జీవం అన్నాడు. నిత్య జీవం ఎప్పుడు వినలేదే. జీవనసాథి అందాం, ఇంకేంటిది జీవనసాథి అని ఏదో పేర్లు ఉన్నాయి, కొన్ని పేర్లు. కానీ ఇది ఎక్కడ విన్నాం అన్నాడండి ఆయన. సరే దాని ఆఫీస్ ఎక్కడ ఉంది? న్యూయార్క్లో ఉందా, చికాగోలో ఉందంటే లేదు మహిమలో ఉందన్నాడండి. మహిమలో ఉందా అన్నాడు అతను కూడా ఆశ్చర్యంగా. నీ యొక్క పాలసీలు అయితే సమాధిలోకి వెళ్ళటానికి ఆలోచిస్తున్నాను మీరు, కానీ నేనైతే సమాధిలోంచి బయటకు వచ్చేటకు ఆలోచిస్తున్నాను అన్నాడు. ఈరోజు మనము సమాధికి ఎలా వెళ్తామా అని ఆలోచించొద్దు, సమాధిలోంచి ఎలా వస్తామనేది ఆలోచించవలసిన కార్యమే అండి. భయపడవద్దు మరణానికి. ఈరోజు క్రైస్తవుడికి మరణము ఒక గొప్ప విడుదలండి. అది ఏ రూపంలో వచ్చినా సరే, ఈ వ్యాధుల గుడాలోంచి, ఈ భయంకర మురికి లోకల్లోంచి మహిమగల ఆ స్థలంలోనికి విడుదల సమయమే ఒక మరణం అండి. క్రైస్తవుడికి మరణము అంతం కాదు, కానీ ప్రారంభమై ఉన్నది. దేవుడు యుద్ధం చేయబడి ఉన్నాడు, మనం యుద్ధంలో ఉన్నాం. బైబిల్ చెప్తుంది పేర, దేవునికి స్తుతి కలుగాక. చదవండి, అక్కడ ఏముంది? దేవునికి మహిమ కలుగాక. ద్వితీయోపదేశకాండం 20 అధ్యాయము 3+15 చదువుదాం. ప్రైజ్ గాడ్. నేడు మీ శత్రువు యుద్ధం చేయటకు సమీపించున్నారు. మీ హృదయాలు జంకనివ్వకండి. మీరు కూడా మీ శత్రువు యుద్ధం చేస్తున్నారు, మీరు కూడా మీ చుట్టూ ఉన్న వైరస్ యుద్ధం చేస్తున్నారు. జంకనీయుకుడి, భయపడుకుడి. ఎంత ఆధారం ఉంది ఈ మాటలో ఏమండి? జంకొద్దట, తర్వాత భయపడొద్దట, అసలు వనకొద్దట. ఇది వచ్చేసింది వైరస్, వనకక్కర్లేదండి. ఇక అది వచ్చిందంటే చచ్చిపోతామేమో. దేవునికి మహిమ కలుగాక. జంకకుడి, భయపడుకుడి. వారి ముఖమును చూసి భయపడుకుడి. మీ కొరకు మీ శత్రువుతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ దేవుడైన యెహోవాయే. దేవునికి స్తుతం, దేవునికి మహిమ కలుగాక. ఇంకొక వాక్యం కూడా చూద్దాం. యెహోషువ గ్రంథం 10:14 వచ్చిన యెహోషువ గ్రంథం 10:14 తొందరగా చదవాలి. 14. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినం వంటి దినం దానికి ముందే కానీ దాని తర్వాతే కానీ ఉండలేదు. గమనించండి, నాడు యెహోవా ఇశ్రాయేళ్ల పక్షముగా యుద్ధము చేసెను. అక్కడ యెహోషువ యుద్ధం చేస్తున్నాడండి. మీకు తెలుసా, యెహోషువ కూడా గొప్ప యుద్ధశూరుడు అండి. యెహోషువ యుద్ధం చేస్తున్నప్పుడు మోషే చేతులు పైకెత్తాడు. చాలా కత్తి పట్టుకున్నాడు యెహోషువ, యుద్ధం బాగా చేయగలడు. యెహోషువకి యుద్ధం చేయడం తెలుసు. ఈరోజు యెహోషువ దేవుడు సూచాడంటే ప్రవక్త, పరిశుద్ధాత్మకు నాయకుడు గుర్తించాడండి. ఈరోజు సంఘానికి పరిశుద్ధాత్మ నాయకుడే యుద్ధశూరుడుగా ఉన్నాడండి. నీ పక్షము నా పక్షమున యుద్ధం చేయవాడు ఇంకా సజీవుడిగా ఉన్నాడు. క్రీస్తు శరీరంలో చనిపోయాడు, కానీ ఆయన పరిశుద్ధాత్మ రూపంలో మన మధ్యలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగాక. ఏమన్నాడండి? ఆనాడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేశాడటండి. అదే 42 రండి. ఇప్పుడు 42. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేయుచుండెను గనక ఆ సమస్త రాజులందరి వారి దేశములను యెహోషువ
అబ్బా, ఒక్క దెబ్బతో పట్టుకున్నాడంటండి. ఒక్క దెబ్బతో. యెహోషువ యుద్ధం బాగా తెలుసు, కానీ అయినా కానీ యెహోషువకి నమ్మకం ఏంటంటే యుద్ధము దేవునిది, యెహోవా మా పక్షమును యుద్ధం చేస్తాడని యెహోషువ గుర్తుపెట్టాడు. కాబట్టి యెహోషువ వెనక దేవుడు యుద్ధం చేస్తున్నప్పుడు, అంటే దేవుడు యెహోషువ ద్వారా యుద్ధం చేస్తున్నప్పుడు ఒక్క దెబ్బతోనే ఆ మిగతా దేశాలు పట్టుకోగలిగాడండి. ఎంత గొప్ప యుద్ధం అండి ఇది. ఇంకా 11-18 కూడా చూద్దాం. 11-18. బహుదినములు యెహోషువ ఆ రాజులందరితో యుద్ధము చేశాను. చూసారండి, వీళ్ళందరితో చాలా దినాలు యెహోషువ యుద్ధం చేశాడు. దేవునికి స్తుతి కలుగాక. మనం చూస్తే 23 అదే అధ్యాయంలో 3 వచనం మరి 10 వచనం కూడా చదువుకుందాం. అదే అధ్యాయం 23 అధ్యాయం చదవమ్మా. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చెప్పున, చూసారా, తానే మీ కొరకు యుద్ధము చేయవాడు గనుక మీలో ఒకడు. ఇక్కడ మీరు చూస్తే 3వ వచనం చూడండి. 3వ వచనంలో మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనులకు చేసినదంతయు మీరు చూచితిరి. మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు మీ దేవుడైన యెహోవాయే. ఎంత గొప్ప ఆదరణ ఇశ్రాయేలు ప్రజలకి అది. ఇన్ని వాగ్దానాలు, ఇన్ని 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 ప్రొసెస్, లేకపోతే ఇన్ని ప్రామిసులు, హల్లెలూయా, లేకపోతే ఇన్ని ప్రవచనాలు ఇశ్రాయేలు కొరకు రాయబడ్డాయి అనుకుంటున్నారా? ఇశ్రాయేలు కొరకు మాత్రమే కాదు, అన్యులైన మీకోసం మా కోసం కూడా అవి రాయబడ్డాయి. నమ్ము ప్రతివానికి అది వచ్చేస్తుందండి. ఈ కాల ప్రవర్తన బైబిల్లో వాగ్దానాలు కనుక, ప్రవచనాలు కనుక నమ్మగలిగితే అది నీదే. ఆమేన్ చెప్తారా? మొదటి సమూయేలు గ్రంథం 17:47 వచ్చి చూద్దాం. 17:47 చూడండి. అప్పుడు యెహోవా కత్తి చేతను ఏడ చేతను రక్షించుగాడని ఈ దండువారందరూ తెలుసుకుందురు. ఇది ఎవరు? దావీదు. ఈ అధ్యాయంలో మీకు దావీదు కనిపిస్తున్నాడండి, అవునా? ఏంటి దావీదు గురించి ఆలోచిస్తే, ముందు దావీదు మీదకి దేవుడు మీకు తెలుసా ఎలుగుబంటి పంపించాడండి, అవునా? ఎలుగుబంటి వచ్చిందా? ఏమండి, ఎలుగుబంటి జయించాడా? దానికంటే బలమైనది సింహం పంపించాడు దేవుడు. ఇప్పుడు దావీదు ఎలుగుబంటితో యుద్ధం చేసి జయించాడు, గెలిచాడు. దేవుడు మళ్ళీ అక్కడ సింహం పంపించాడు, అంటే దానికంటే బలమైంది. అప్పుడు దావీదు కూడా సింహం మీద పడి చీల్చేశాడు. అంటే దేవుడు పంపిన యుద్ధం విషయంలో దావీదు ఎలుగుబంటి జయించాడు, తర్వాత సింహం జయించాడు, మూడోసారి గోలియాత్ అనే భయంకరమైనటువంటి వ్యక్తిని కూడా యుద్ధంలో జయించాడండి. ఆ గోలియాత్ దగ్గరికి వెళ్ళినప్పుడే ఇలా చెప్తున్నమాట. ఆయన ఏమని చెప్తున్నాడు అక్కడ? యుద్ధం గురించి చెప్పినప్పుడు ఈ మాట చెప్తున్నాడు ఆయన, దేవునికి స్తుతి కలుగాక. 45 వచ్చిన అంటాడు, నేను యెహోవా పేరట నీ మీదకి వచ్చుచున్నాను అన్నాడండి. ఆ తర్వాత మనం చూస్తున్నాం అక్కడ 47లో యెహోవా కత్తి చేత కాదు, ఏడు చేత కాదు, రక్షించేవాడు కాదు, కానీ యుద్ధము యెహోవాదే, యుద్ధం యెహోవాదే అని చెప్పి దావీదట ఎలుగుబంటి జయించిన దావీదు, సింహం జయించిన దావీదు గోలియాతుని జయించడానికి ధైర్యంగా ముందుకు వచ్చాడండి. దేవుని నామమున మహిమ కలుగాక. ఆమె చెప్తారా? హల్లెలూయా. అలాగే మనం చూస్తే యెషయా గ్రంథం 31 అధ్యాయం 4 వచనం కూడా మనం చూస్తామండి. బైబిల్ అంతట్లో యెషయా గ్రంథము 31 అధ్యాయం 4 వచనం, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? తప్పించుటకై గొర్రెల కాపుర సింహం కుడిరాగా, సింహము కొదమ సింహము, సింహము కొదమ సింహము వారి శబ్దమునకు భయపడకయు, కేకలు ఎదిరిపడకయు, తను దొరికిన దాని మీద గర్జించినట్లు సైన్యములకు అధిపతిగా యెహోవా యుద్ధము చేటకై సియోను పర్వతం మీదకి, దాని కొండ మీదకి దిగివచ్చు అన్నాడండి. అంటే ఎలాంటి వారి మీదకి తెలుసు అక్కడ? ఇక్కడ చూడండి,
గొర్రెల కాపర్ల సమూహం మీద కూడి రాగా, అంటే గొర్రెల కాపర సమూహం మీద కూడి వచ్చినప్పుడు సింహము కొదమ సింహము వారి శబ్దమును భయపడకయు, వారి కేకలకు అదిరిపడకయు, అంటే సింహము లాంటి శబ్దం లాంటి వారి కేకలకు అదిరిపడవద్దు అని చెప్పి దేవుడు ధైర్యపరిచట. దేవుడే సియోను కొండ మీదకి యుద్ధం చేయడానికి దిగి వచ్చాడండి ఆయన. ఎందుకంటే ఇశ్రాయేలు మధ్య దేవుడు ఉన్నాడండి. జకర్యా గ్రంథంలో చూస్తే 14-12 వచనంలో ఇలా రాయబడింది, దేవుడు ఆ జనాన్ని మొత్తాడంటండి. అంటే దేవుడు తన యుద్ధాన్ని కూడా మొత్తటములో కూడా యుద్ధం చేసేవాడు, తెగులు రప్పించడంలో యుద్ధం చేసేవాడు. యెహోషువ ద్వారా, మరి సేవకుల ద్వారా, రాజుల ద్వారా దేవుడు యుద్ధం చేశాడు రకరకాలుగా. రాజుల ద్వారా, ప్రవక్తల ద్వారా. ఆమేన్ ఆమేన్. మరి ప్రవక్త ఏలీయా వచ్చి అంటాడు, ఇక్కడి నుంచి మంచైన వర్షం పడదు, యెహోవా జీవంతోడు. అదొక యుద్ధం అండి అది. అహాబు రాజుకి యెజెబెలుకి వ్యతిరేకంగా వెళ్ళి యుద్ధం ప్రకటించాడండి యెహోషువ. ఎవరు? ఏలీయా. యెహోషువ ద్వారా యుద్ధం జరిగింది పాత నిబంధనలో. బైబిల్ రాజుల ద్వారా, ప్రవక్తల ద్వారా, తన సైన్యము ద్వారా. ఆమేన్ ఆమేన్. దేవుడు తెగులు ద్వారా, వ్యాధుల ద్వారా, సమరపు దూత ద్వారా ఆయన యుద్ధం చేయడం ప్రారంభించాడండి. అంటే దేవుడు రకరకాల యుద్ధాలు చేసేవాడండి. దేవుడు గొప్ప యుద్ధశూరుడే ఉన్నాడండి. అంతేకాదు, దేవుడు మొత్తుబడే ఉన్నాడు కూడా. దేవుడు మొత్తను కూడా ఒక యుద్ధమే దేవుంది. చదవండి జకర్యా గ్రంథం 14-12 వచనం. మరియు యెహోవా దేవుడట తెగులు పుట్టించి, జాతికేనండి ఇక్కడ మాట, జాతికి యెరూషలేము మీద ఎవరైతే యుద్ధం చేశారో వారికి తెగులు తీసుకొచ్చాడండి ఆయన. ఇశ్రాయేలు కాదు. చదవం పూర్తిగా. మరియు యెహోవా తెగుళ్ళు పుట్టించి యెరూషలేము మీద యుద్ధము చేసిన జనములందరినీ ఇలాగూ మొత్తాడట. తెగులుతో దేవుడు మొత్తేస్తాడంటండో. ఇదిగోండి, ఇశ్రాయేలు మీద కనుక వారు ఆ పక్క దేశాలు ఎన్నైతే ఉన్నాయో, గాజా కావచ్చు, యోర్దాన్ కావచ్చు, లేకపోతే ఇరాక్ కావచ్చు, ఐరన్, లేకపోతే ఇరాన్ కావచ్చు, అరబీ కావచ్చు, యుఏఈ కావచ్చు, యూకే కావచ్చు, జీకే కావచ్చు, ఏదో కావచ్చు, ఇశ్రాయేలు చుట్టూ ఉన్న అరబ్ దేశాలు కానీ ఇతర దేశాలు కానీ ఏకమయ్యి వాళ్ళ మీదకి వస్తే, ఇక్కడ వాగ్దానం తెలుసా అండి, ఇశ్రాయేలు మీద ఎవరైతే వచ్చి యుద్ధం చేస్తారో ఆ దేశ నాయకుల మీద కానీ ఇతరుల మీద దేవుడట తెగులు రప్పిస్తాడట. తెగులతో మొత్తేస్తాడంట. మొత్తితే ఎలా ఉంటుందో అక్కడ రాయబడింది ఉండు, చదవండి. ఆయన మొత్తితే ఆయన రంగం మీద దిగి వచ్చి, ప్రస్తుతానికి ఇశ్రాయేలు దేశంలో ప్రజలు దేవుడు రాజ్యాన్ని వాడుకుంటున్నాడు. వారు ఓడిపోయే స్థితికి వచ్చారు, ఒకవేళ రారు, వచ్చారనుకోండి ఆయన వచ్చేస్తాడు. ఇక కత్తి డాలు ఏమి కాదు, ఇక ఏ బాంబులు కావు, అవన్నీ పక్కన పెట్టి దేవుడు దిగి వచ్చాడుకోండి, మొత్తం పక్క దేశాలన్నింటిని మొత్తాడుకోండి. ఆయన మొత్తితే ఆయన తెగులు ఎలా ఉంటుందో అక్కడ రాయబడింది, చదవండి. ఆయన మొత్తిన తర్వాత వాళ్ళు నిలిచుండగానే, ఓ మై గాడ్, నిలిచుండగానే, పడక మీదకి వెళ్ళాక కాదు, మందు పడిన తర్వాత కాదు, సిలన్ సెట్ ఎక్కిన తర్వాత కాదు, లేకపోతే 4-5 డోసులు ఎట్టుకున్న తర్వాత కాదట. నిలబడిన వెంటనే శరీరం నిలువెల్ల కులిపోద్దంటండి. ఎలాంటి కార్యం చూశారు ఎప్పుడైనా మీరు? ఈ లేఖనాలు త్వరగా జరగబోతున్నాయి. ఇశ్రాయేలు పక్ష వెనకాల దేవుడే ఉన్నాడండోయ్. ఇశ్రాయేలు పక్షాన్ని కాదు, ఈరోజు అన్య సంఘం వద్దు ఎదుట, నీ ఎదుట, నా ఎదుట, ఈ చిన్న సమాజం ఎదుట, ఈ చిన్న కుటుంబం ఎదుట, నీ ఎదుట, నీ చుట్టూ దేవుడు అలాంటి గొప్ప రక్షణ కలవయం వేసించాడండి అక్కడ. ఇశ్రాయేలు ఎల్లప్పుడూ దేవుని స్తుతించేవాడు, దేవుని కలిగి ఉండేవాడు. అన్యులతో చెప్పేవారు, మా దేవుడు గొప్పవాడని చెప్పేవారు. ఆ విధంగా నువ్వు చెప్పు, నీ దేవుడు గొప్పవాడని చెప్పు, సాక్ష్యం ఇవ్వు, మహిమపరచు, ఎవరేమనుకున్నా చూడొద్దు, దేవుని స్తుతించు, ఘనపరచు, ఆరాధించు. దేవుడు నీ పక్షమున యుద్ధం చేసేవాడే ఉన్నాడండి. కొన్నిసార్లు ఓడిపోయిన అనిపిస్తుంది మనకి. ఓడిపోయిన ఆ స్థితిలోంచి దేవుడు మళ్ళా లేవనెత్తిబడుకున్నాడండి. చూడండి, కొన్నిసారి క్రికెట్ ఎలా ఉంటుందంటే అలాగా కౌంట్ వచ్చేస్తుంది లాస్ట్కి, మళ్ళా ఇండియా గెలిచేస్తుంది. అలాగనమాట దేవుడు. నువ్వు ఓడిపోయినట్టు అనిపిస్తుంది, నేను ఓడిపోయినట్టు అనిపిస్తుంది,
ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఓడిపోయినట్టు అనిపిస్తుంది. కానీ చివరిలో ఆయన వచ్చి అలా ముత్తుతున్నట్టండి నిలబడి ఉండగానే దేహాలు అంటే శరీరం అంతా కులిపోద్దంట. ఒకటి తర్వాత వారి కన్నులు చూసారా, కన్నులు అలా ఉండగానే పొరలన్నీ కులిపోతాయంటండి. ఏ వైద్యుడు కాపాడగలడు వారిని? బహుశా అలాంటి వైరస్ వస్తుంది భూమి మీదకి. దీనికే వాళ్ళు వ్యాక్సిన్ కనుగొలేక తలపురం తొక్కొచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇంకా అది పూర్తిగా నిర్మించలేదంటే వైరస్ కూడా. దీన్ని తయారు చేయాలంటే ఇంకో 15 సంవత్సరాలు పడుతుందంట. అప్పటికి 15 సంవత్సరాలు మాకు తినేదు, ఈ పురుగు తినేదు అందరినీ. ఎవరు కాపాడగలరు? ఎవరు యుద్ధం చేయగలరు? నువ్వు దేవుళ్ళలో సరిగ్గా ఉండు. నువ్వు సరిగ్గా ఉంటే దేవుడు నిన్ను కాపాడతాడండి ఆయన. చదవండి. వారి కళ్ళు పొరల నుండి కులిపోతాయట. ఒకటి. రెండోది ఇది మూడో చూడండి, వారి నాలుక. మనం ఒకసారి వాట్సాప్లో చూశాను, ఒక ఆయన హాస్పిటల్ పెట్టారు చాలా కాలం కిందట. నాలుక పైకెత్తితే నాలుక కింద 1000 పురుగులు ఉన్నాయండి, కుళ్ళిపోతుంది అన్నమాట. కానీ ఇప్పుడు ఇక్కడ చెప్పండి చూడండి, ఒకటి దేవుడు కనుక మొత్తుతే ఎవరి మీదకి వస్తేని అందరినీ మొత్తడు. అక్కడ తన ప్రజలైన ఇశ్రాయేలు మీదకి వచ్చినప్పుడు దేవుడు రంగం మీద దిగి వచ్చి వారిని మొత్తున్నప్పుడట ఇది ప్రవచనము, కానీ త్వరలోనే జరగబోద్దండు. ఇప్పుడు దాకా వైరస్ ఊపిరితిత్తుల మీద అయితే దేని మీద, హార్ట్ మీద, లంగ్స్ మీద పనిచేస్తుంది. కానీ ఆయన ఇచ్చే వైరస్ నిలబడకుండా నిలువెత్తున కుళ్ళిపోవటం శరీరం. రెండోది కన్ను పొరలో కుళ్ళిపోవటం. మూడోది నాలిక. చదవమ్మది. వారి నాలిక ఏమైద్ది? చూడండి, నోట్లో ఉండగానే నాలుక అంట కుళ్ళిపోద్దంటండి. ఇది ఇమ్మీడియట్లీగా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే కార్యం కాదు ఇది. చూడండి, అప్పటికప్పుడు జరిగే కార్యం అండి ఇది. ఇమ్మీడియట్గా జరిగిపోద్ది అనమాట. తర్వాత ఆ దినమున యెహోవా వారిలో గొప్ప కల్లోలం పుట్టింపుగా ఒక్కరి మీద ఒకరు పడుదురట. ఎవరి ప్రాణం వరకు కాపాడుకోబోతున్నారు. ఇశ్రాయేలు పక్షాన్ని దేవుడు ఇంత శ్రద్ధ వహిస్తే అన్యజనుల నుంచి దేవుడు తన భార్య అని ఎన్నుకున్నాడండి. తన రాజ్యం కోసం ఇంత శ్రద్ధ కలిగినట్లయితే తన రాజ్యానికి రాణి ఉంది చూసారా, రాణి కోసం ఎంత శ్రద్ధ వహిస్తాడో ఆలోచించండి. ఇప్పుడు రాజ్యం కన్నా రాణి చాలా ఎక్కువ ఆయనకి. వాళ్ళని అంత కాపాడుతున్నాడంటే దేవుడు, వాళ్ళ మీదకి వచ్చేవారి పట్ల యుద్ధం చేస్తాడంటే ఈరోజు నీ మీదకి నా మీదకి వచ్చేవారి పట్ల నువ్వు ఊరుకుంటే, మన మౌనుకుంటే దేవుడు యుద్ధం చేస్తాడు వారితోటి. చేస్తున్నాడు కూడా, అది కనబడట్లేదు ఎవరికి, చాలా సామాన్యంగా ఉంది. నీ మీదకి నా మీదకి వచ్చి శత్రువులు నీ పక్షాన దేవుడు మన పక్షాన నుండి మన శత్రువులతో యుద్ధం చేస్తున్నాడండి. శరీర సంబంధమైన యుద్ధం అక్కడ జరుగుతుంది ఇశ్రాయేలు మధ్య, ఆత్మీయ యుద్ధమేమో మన మధ్య జరుగుతుంది. దేవునికి మహిమ కలుగాక. అక్కడ ఐరన్ డోమ్ టెక్నాలజీ రక్షణ వలయంగా ఉంది. ఈరోజు పరిశుద్ధ ఆత్మ నీకు నాకు రక్షణ వలయముగా నాయకుడే మనకున్నాడండి. ప్రైజ్ గాడ్. ముగించే ముందు ఎంత పేరు మీరు చూస్తే ఈ యుద్ధాలన్నీ మనం చూస్తుంటే చూడండి, ప్రకటన గ్రంథం 17-14 రండి. చివరిగా ప్రకటన గ్రంథంకి వచ్చేస్తున్నాం మనం. 17-14 ఇంకో యుద్ధం కూడా ఉంది ఇక్కడ. ఇది పరిశుద్ధులు యేసు ప్రభుతో కలిసి చేసే యుద్ధం అండి. ఇది వీరు గొర్రెపిల్ల యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై. ఇక్కడేం చూడండి, గొర్రెపిల్లతో గుంపున్నదండోయ్. గొర్రెపిల్ల మీదకి ఎవరైతే ఇతర దేశస్తులు, రోమన్ క్యాథలిక్, ఇతరుల సంఘ శాఖలని యుద్ధం చేస్తుంటే అర్థమైందా? కానీ గొర్రెపిల్ల పక్షాన చూడండి, పిలువబడిన వారు ఉన్నారు, ఏర్పరచబడిన వారు ఉన్నారు, నమ్మకమైన వారు ఉన్నారు,
నమ్మకమైన వారు ఉన్నందున ఆయన ఆ రాజులను జయించెను. దేవునికి స్తోత్రం కలుగాక. ఇదొక యుద్ధం జరగబోతుందండి. ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయం కదండి నా సోదరులారా, 8వ అధ్యాయం, క్షమించండి 8వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో 3 యుద్ధాల కోసం చెప్పబడింది. మరియు నేను చూడగా మధ్యాకాశమున ఒక పక్షి రాజు ఎగురుచు బోర్లు ఊదుబోచు ఉన్న 3 దూతల బోర్ల శబ్దమును బట్టి భూనివాసులకు, ఎవరికండి ఇది? భూనివాసులకు అంటే భూమి నివసించే వారికి, అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పడం ఏంటంటే, ఇక్కడ 3 అయ్యోలు ఉన్నాయి. అంటే 3 సార్లు అయ్యో అయ్యో అయ్యో. ఈ 3 అయ్యోలు ఎవరికంటే భూనివాసులకు అని రాయబడింది. ఈ కాల ప్రవక్తనాడు ఆ 3 అయ్యోలు 3 ప్రపంచ యుద్ధములు అంటండి. ప్రకటన గ్రంథములో ప్రపంచ యుద్ధములు రాకమునుపే భూమి మీద 3 పెద్ద ప్రపంచ యుద్ధాలు ఉంటాయని బైబిల్ చెప్తా ఉంది. మొదటి ప్రపంచము యుద్ధము, రెండో ప్రపంచ యుద్ధము, మూడో ప్రపంచ యుద్ధము జరిగిద్దని ముందే బైబిల్ రాయబడింది. అయితే మీకు తెలుసా, ఇప్పటికి 2 ప్రపంచ యుద్ధాలు అయిపోయినాయి. చూడండి, ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడైందో తెలుసా మీకు? 1914 సంవత్సరంలో మొదటి వార్ జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధము 28 జూలై 1914 సంవత్సరంలో యుద్ధం జరిగింది. 1914 సంవత్సరంలో యుద్ధం జరిగిందంటే అప్పుడు ప్రవక్తకి 5 సంవత్సరములండి. విలియం బ్రాన్హమ్ ప్రవక్తకి 5 years, 5 సంవత్సరాలు. ఆయన ఒక చోట అన్నాడు, నేను ఎరుగుదును అన్నాడు. పెద్ద చెప్తున్నాడు, నేను నా చిన్నప్పుడు 5 సంవత్సరాలు నాకు అప్పుడు. ఎందుకంటే 1909లో పుట్టాడండి ఆయన. 14 లెక్కేసుకుంటే దాన్ని తీసేస్తే 5 సంవత్సరాలు ఆయనకి. 1914 సంవత్సరంలో యుద్ధం జరిగినప్పుడు విలియం బ్రాన్హమ్కి 5 సంవత్సరం అంటున్నాడు. మొదటి యుద్ధం జరిగిపోయింది. అంటే ప్రకటన గ్రంథం 8:13 వచనంలో మొదటి అయ్యో అయిపోయింది. ఎప్పుడైపోయింది మొదటి అయ్యో? ఇప్పుడు చాలామంది చదువుకొని అయ్యో 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 ఏంటో అయ్యో అన్నారండి. నీ అయ్యా అది నీ అయ్యి కాదు, నా అయ్యి కాదు. అయ్య అంటే అయ్యో భూమి మీద జాబోతున్నాడు భయంకరమైన వారది. 3 ప్రపంచ యుద్ధాల కోసం ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలోనే ముందే చెప్పబడిందండి. అప్పటికి ఇంకా మొదటి ప్రపంచ యుద్ధమే జరగలే. ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథం రాయబడిన సంవత్సరం చూస్తే క్రీస్తు శకము 1996 సంవత్సరం రాయబడింది. దేవునికి మహిమ కలుగాక. అంటే యోహానుకు చూపించేశాడు దేవుడు 3 ప్రపంచ యుద్ధాలు ఉంటాయని. 3 అయ్యోలు భూనివాసులకు జరిగిన దీంట్లో 3 అయ్యోళ్ళు మొదటి అయ్యో అయిపోయింది. ఎప్పుడు అయిపోయింది అనుకున్నారు? 1914 సంవత్సరంలోనే మొదటి యుద్ధం అయిపోయిందండి. ద ఫస్ట్ వరల్డ్ వార్ ఫినిష్. రెండో ప్రపంచ యుద్ధం సెకండ్ వరల్డ్ వార్ సెప్టెంబర్ 1, 1939 సంవత్సరం నుంచి 1945 వరకు ఈ యుద్ధం కొనసాగిందండి. పొడవైన యుద్ధం జరిగింది. ఇది రెండో ప్రపంచ యుద్ధం అండి. అప్పటికీ ప్రవక్త భూమి మీద ఉన్నాడు తెలుసా మీకు? ఎందుకంటే 1945 వరకు వార్ జరిగింది, సెకండ్ వార్ ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం. కానీ 1965లో ప్రవక్త బ్రహ్మం చనిపోయాడు. ప్రవక్త కాలములోనే 2 ప్రపంచ యుద్ధాలు అయిపోయినాయండి. మొదటి ప్రపంచ యుద్ధం 1914 సంవత్సరం, రెండో ప్రపంచ యుద్ధము 1939 నుంచి 1945 వరకు జరిగింది. ఇంకా 2 అయ్యో కూడా అయిపోయింది. ఇంకెన్ని మిగిలాయి? ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం రాబోతుందండి. ఈ 3వ ప్రపంచ యుద్ధం అనేది జరగబోతుంది. థర్డ్ వరల్డ్ వార్ ప్రపంచ యుద్ధం ఏ సంవత్సరం జరిగిద్దో చెప్పలేము. కానీ ప్రపంచమంతా జరిగే యుద్ధం. ఈరోజు మనం చూస్తుంటే ప్రపంచ యుద్ధాల కోసం అందరూ రెడీగా ఉన్నారండి, సిద్ధపరచుకున్నారు. ఎవరి మట్టుకు వాళ్ళు తెలుసా? ప్రతి దేశము తమ రక్షణ కొరకు మందులు దాచుంచారు, వాళ్ళు పెద్ద అనుభవములు దాచుంచారు.
ప్రతి దేశ అనుభవములతో సిద్ధపడి ఉంది. ఏ దేశమైనా ఒక దేశం మీద పడితే ఒక్క దేశ అనుభవములు మొత్తం ప్రపంచాన్ని నిర్మూలపరిచేస్తాయి. అలా 5 దేశాల్లో భద్రపరిచారట. 5 దేశాలు దాచుకున్నారట అండి. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం. ఈ కాల ప్రవక్తన్నాడు మొదటి ప్రపంచ యుద్ధము భూమినట కదిపిందంటండి. రెండో ప్రపంచ యుద్ధం భూమికి మళ్ళా ప్రశ్నలు వచ్చాయట. మీకు తెలుసా, మొదటి ప్రపంచ యుద్ధము రెండో అంటే 3 పురుటినొప్పులు అన్నమాట. ఒక మాట చెప్పాలి, మన భాషలో చెప్పాలంటే 3 పురుటినొప్పులు అంటే అర్థం ఏంటి? గర్భిణీ స్త్రీకి ప్రశ్నలు వచ్చాయనుకోండి, ఏమవుతుంది? ఏదో క్రొత్తది ఆమె తీసుకొస్తుంది. కుమారునో కుమార్తెనో ఒక జీవాన్ని తీసుకొస్తుంది. ప్రసవ నొప్పుల ద్వారా ఆమె ఒక మగ శిష్యుని కంటుంది, లేకపోతే ఒక బిడ్డను తీసుకొస్తుంది. అలాగే ఇప్పుడు ప్రపంచానికి కూడా 3 ప్రసవ నొప్పులు ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధము ఒక ప్రసవ నొప్పి తీసుకొచ్చింది, రెండో ప్రపంచ యుద్ధము ప్రసవ నొప్పి తీసుకొచ్చింది. దేవునికి స్తుతి కలుగాక. మూడో ప్రపంచ యుద్ధము ద్వారా మొత్తం ఏదో కొత్త జరగబోతుంది. తెలుసా, దీని పాత భూమి మీద జరుగుతున్న ఈ 3 యుద్ధాల ద్వారా ఈ భూమి కొత్తగా మార్చబడబోతున్నది. ఆ కొత్త ప్రపంచం మీదకి ఎత్తబడిన వధువు రాబోతుందండి. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? చివరిలో ఉన్నాం, అంటే 3వ ప్రపంచం దగ్గరలో ఉన్నాం. ఈ కాల ప్రవక్త అన్నాడు, అసలే యుద్ధం అనేది ఎక్కడ ప్రారంభించబడిందో తెలుసా అంటున్నాడండి ఆయన. పరలోక రాజ్యములో మొదటి యుద్ధము జరిగిందట. ప్రవక్తన్నాడు ఆ యుద్ధము కాలమునకు అవతల జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, మొదటి యుద్ధము పరలోకములో కాలమే లేని అవతల గట్టిన యుద్ధము కాలమునకు అవతల జరిగింది అంటున్నాడండి. ఓ ప్రైజ్ గాడ్. సాతాను అనే దూతలకును దేవుని దూతలకును యుద్ధం జరిగినప్పుడు, అపవాది అనేవాడు ఓడిపోయినప్పుడు, అపవాదియు అనే ఒక దూతలు పరలోకము నుండి భూమి మీదకి తోయబడ్డారండి. అసలే మొట్టమొదట యుద్ధం అనేది ప్రారంభించబడింది ఎక్కడ తెలుసా? పరలోకంలో. ఇంకో ప్రశ్న వేస్తాను మిమ్మల్ని అందరినీ. బైబిల్ మొట్టమొదట ఎవరు యుద్ధాన్ని ప్రారంభించారు చెప్పండి? బైబిల్లో భూమి మీద మొట్టమొదట ఒక మనిషి యుద్ధం ప్రారంభించాడు. ఆ మనిషిని పేరు ఏమైనా చెప్పగలరా? నిమ్రోదు. ఎగ్జాక్ట్లీ. నిమ్రోదు కోసం ఆలోచిస్తే పరలోకులు యుద్ధం చేసిన వాడి సంబంధీయుడు. నిమ్రోదు పూర్తిగా సాతాను వశంలో ఉన్నాడు. మొదటి యుద్ధం ఎక్కడుంది? పరలోకంలో జరిగింది. అప్పుడు సాతాను దూతలు తోయబడ్డారు. ప్రవక్త అన్నాడు, సాతాను దూతలు వారు భూమి మీదకి వచ్చి యుద్ధం మరలా ఆరంభమైంది అన్నాడండి. కాలం అవతల జరిగిన యుద్ధము ఇప్పుడు కాలంలోకి వచ్చి పడిపోయిందండి. అంత్యకాలములో అది భూమి పైన అర్మగిద్దోను అనే రూపములో సమాప్తమగును. మళ్ళీ చెప్తున్నానండి, పరలోకములో ఒకప్పుడు జరిగిన యుద్ధం, దేవుని దూతలకును సాతాను దూతలు జరిగినటువంటి యుద్ధంలో సాతాను వారి దూతలు ఓడిపోయి భూమి మీదకి వచ్చారు. ఈ భూమి మీద పడిన తర్వాత యుద్ధం ప్రారంభించబడింది. అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రతి యుద్ధం వెనక సాతాను ఉన్నాడు. హో ప్రైజ్ ది లార్డ్. అక్కడ ప్రారంభించబడిన యుద్ధం, కాలం అవతల ప్రారంభించిన యుద్ధం అట ఇప్పుడు కాలంలో ఎప్పుడు ముగించబడుతుందని అడిగితే ప్రవక్తన్నాడు, అర్మగిద్దోను యుద్ధముతో యుద్ధాలన్నీ సమాప్తం అంటండి. యుద్ధం ప్రారంభం చూసాము, అంతం కూడా చూస్తున్నామండి. అర్మగిద్దోను యుద్ధంతో అట మొత్తం యుద్ధాలన్నీ ఆగిపోతాయంటండి. ఇదిగో 3వ ప్రపంచ యుద్ధమునకు ప్రపంచమంతా పరిగెడుచున్నది. సోదరులారా, ప్రపంచమంతా పరిగెడుతుందండి. ఇప్పుడు ప్రపంచమంతా ఎడి పరిగెడుతున్నారా బాబు అంటే థర్డ్ వరల్డ్ వార్, 3వ ప్రపంచ యుద్ధం కోసమే ఇవన్నీ కదిలించబడుతున్నాయండి. ఈ 3వ ప్రపంచ యుద్ధము అర్మగిద్దోను యుద్ధముతో మొత్తం పూర్తిగా యుద్ధాలన్నీ అయిపోతున్నాయండి. ఆ తర్వాత యుద్ధము లేని రాజ్యంలోనికి మనం ప్రవేశించబోతున్నామండి.
దేవునికి స్తోత్రం కలుగాక. ఈ కలపడుతున్నాడు, ఇదిగో మూడో ప్రపంచ యుద్ధం కోసం ప్రపంచమంతా పరిగెడుతున్నది, వారు ఏకమవుచున్నారు. అర్మగిద్దోని యుద్ధము కొరకు దానికోసమే వారు ఏకమవుచున్నారు. అర్మగిద్దోని యుద్ధం జరగబోతుంది, అది మూడో ప్రపంచ యుద్ధముగా పరిగణించబడుతుంది. హల్లెలూయా. ఈ అర్మగిద్ద యుద్ధం కోసం అంటండి ప్రవర్తన్నాడు, అందరూ ఏకమవుతున్నారటండి. ఇందులో ఐక్యరాజ్య సమితి ఉంది, తూర్పు ప్రపంచం ఉంది, కమ్యూనిస్ట్ దేశం ఉంది, మొదల దేశాలు ఉన్నాయి, పశ్చిమ ప్రపంచాలు ఉన్నాయి. ఇవన్నీ ఏకమవుతున్నాయి. అదంతయు ఏకమవుచున్నది. ఒక పక్క దేశాలన్నీ ఏకమవుతున్నాయి, ఇంకో పక్క సంఘములన్నీ ఏకమవుతున్నాయి. ఏ సంఘములు? డినామినేషన్స్. ఇప్పటికే వాళ్ళు ఐక్యరాజ్య సమితి అన్నట్టుగా ఐక్య క్రిస్మస్ అని, ఐక్య ఈస్టర్ కూడా ఐక్యతకు వచ్చేసింది. క్రిస్మస్కి ఐక్యత, ఈస్టర్ ఐక్యత. ఇకపోతే సంఘ ఐక్యతకు వచ్చేస్తారండి వాళ్ళు. ఈ ఐక్యత వెనకాల ఒక ఉద్దేశం ఉంది. ప్రపంచ దేశాలను ఏకమవుతున్నాయి ఒక పక్క, రెండోది ప్రపంచ సంఘాలను ఏకమవుతున్నాయి. ప్రవర్తనాడు సంఘములు ఏకమవుతున్నాయి, ప్రతిదీ కూడి ఏకమవుతున్నాయి, కలిసి పనిచేస్తున్నాయి. తమలో తాము ఐక్యమవుటకు వారు చూస్తున్నాం. ప్రపంచము, జనులు, సంఘములు అన్నీ ఏకమవుతున్నాయి. ఇదంతా ఏకమవుతుంటే ఇంకో పక్క ఇంకో రకంగా ఏకమయ్యేవారు ఉన్నారంటండి. మన చూపులైట్ ఏమంది, ఇల్లినమ్మ బలుబులు ఏం వెలిగాయి. ఓ పక్క దేశాలన్నీ ఏకమవుతున్నాయి అర్మగిద్దోని కొరకు, ఓ పక్క సంఘశాఖలన్నీ ఏకమవుతున్నాయి. ఇలా వీటి మధ్యలో ప్రవర్తనాడు మరొక రకమైన వారు ఏకమవుతున్నారు. ప్రవర్తన బ్రైడ్ యూనిటింగ్ అంటే వధువు యొక్క ఐక్యత కాబోతుందట. ప్రైజ్ గాడ్. ప్రవచనం అయితే ఉంది, కానీ వధువు సంఘం అనేవాళ్ళు ఐక్యతగా లేరు ఈ రోజుల్లో. మాది వధువు సంఘమే అన్నారు, ఏదో పని చేస్తున్నారు. వధువు సంఘం పక్కకు వచ్చి మళ్ళీ కూటలు పెడుతున్నారు. అరే, ఇది దేవుని వర్తమానం తెలిసి ఒక బైబిల్, ఒక వర్తమానాన్ని, ఒక ప్రవర్తన పట్టుకుని ఒకటి బోధిస్తున్నప్పుడు ఆ ప్రాంత పరిధిలో, సరిహద్దుల్లో ఇంకోటి వచ్చి కూటం పెట్టడం అనేది ఐక్యం అనిపించదండి. ఐక్యం అంటే కలుపుకొని చేసేది ఐక్యమండి. అందుకని నా సేవ నేను చేసుకుంటాను, నువ్వు సేవ నువ్వు చేసుకో, నువ్వు అవతల గట్టు, నీ అవతల గట్టు, నువ్వు ఆ పక్క పంట వేసుకో, నీ పక్క కోతకు వస్తా, నువ్వు అక్కడ పొయ్యెట్టు, ఈ పక్కన పొయ్యెడతా, నాకు 10 మంది ఉంటారు, నీకు 20 మంది ఉంటారు, వ్యాపారం బాగుంటుంది, డబ్బులు వస్తాయి, పేరు వస్తుంది అని భయంకరంగా దానికోసం ఏకమయ్యేవారు కూడా ఉన్నారు. ఈ వర్తమానంలో ఓ రకమైన ఏకమవుతున్నారు అన్నమాట. అంటే గుంపులు, ఈ గుంపుకి ఒక నాయకుడు ఏకమవటం, ఆ గుంపుకి ఒక నాయకుడు ఏకమవటం, ఆ గుంపుకి ఏకమవటం. కానీ మనకు నాయకుడు అక్కడే ఉన్నాడు, మనుషులు కాదు, పరిశుద్ధాత్మ నాయకుడిగా ఉన్నాడు. ఆ నాయకుడి కిందకి మనం ఏకమవ్వాలండి. అలా దాని కిందకు వచ్చిన వారే వధువై ఉంటున్నారండి. ఈరోజు తానేదో గొప్పవాడని చెప్పుకున్నాడు. యోధా దోద వెంబడించారు, వాడు చచ్చాడు, చెదిరిపోయారు, చెదిరి వెద్దులైపోయారట. తనేదో గొప్పవాడని చెప్పుకున్నాడు గాడి సిమోన్. తర్వాత పిలుపు వెళ్ళగానే వారు ఆ నాటకాలు బయటపడ్డాయి. సోదరరా, ఎవరో గొప్పవారని ఉద్ధరిస్తారని సూపర్ మ్యాన్ అని వెంబడించావా పతనమైపోతావు. కానీ మానవుని వెంబడించవద్దు, కానీ మానవుడు పరిశుద్ధాత్మ నాయకుని వెంబడించాలి. మనం దాన్నే కలిగి ఉన్నాం. ఆ కారణం బట్టి మనం ఎవరితో ఏ గుంపులో కూడా లేం. అదే కారణం, పరిశుద్ధాత్మ నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుడి కిందకి రావాలి. అందుకే ప్రవర్తనాడు మరొక ఏకమొకట కూడా మనకు జరుగుతున్నది. అదేంటే బ్రైడ్ యూనిటింగ్. ప్రైజ్ గాడ్. వధువు ఏకమవుచున్నది. ఎందుకొరకంటే, అసలు ఎందుకొరకు ఆమె ఏకమవుచున్నది? ఎత్తబాటు కొరకు. ఎవరన్నా ఈ లోపు మీద ఏకమవుతారంటే అక్కడ మీటింగ్ పెట్టి, ఎక్కడ మీటింగ్ పెట్టి, ఆడుకొంప ఈడుకొంప నాహంచేడి ఏకమవుతారండి. ఈడి సేవ ఆడి సేవ నాహంచేడి ఏకమవుతున్నారండి. ఈ గుంపు ఆ గుంపు మీదకి, ఆ గుంపు ఈ గుంపు మీదకి ఏకమవుతున్నారండి. కానీ ఇక్కడ ఏకమవుతుంది దానికోసము కాదట. చాలా స్పష్టంగా చెప్పాడు ప్రవక్త. ఏమంటే వధువు ఏకమవుచున్నది. ఎందుకొరకు ఏకమవుచున్నది అంటే ఎత్తబట్ట కొరకు. ఆమె చెప్తారా, ఏకము చేయట దేనితో ఆమె ఐక్యమవుతుంది? ప్రవక్త అన్నాడు,
ఆమె ఎందుకు దేనితో ఎందుకు ఏకమవుతుంది, ఆమె 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 దేనితో ఐక్యమవుతున్నది అని ప్రశ్న వేశాడు. ప్రవర్తనాడు అసలు ఎందుకు మనం ఏకమవ్వాలంటే ఏదో నాయకుడిని సంపాదించడానికో, అక్కడ జెండా పాతానుకో, అక్కడ బ్రాంచ్ పెట్టానుకో కాదు, కానీ ప్రైజ్ ది లార్డ్, ఒకరిని బాధ పెట్టడానికి కాదు, కానీ ఎత్తబాటు కొరకు ఏకమవ్వాలని. నెక్స్ట్ పని చెప్పాడు. ఏకమవుట దేనికోసమై ఆమె ఐక్యమవుతుంది? ప్రవర్తనాడు దేవుని వాక్యముతో ఆమె ఏకమయ్యి ఆమె తన్ను తాను ఐక్యపరుచుకుంటుందండి. ముందు ఏకమవ్వడానికి ఎవరి నెత్తి మీద నిప్పినట్టు కాదు, ఏకమవడానికి వాణి విని బాధ పెట్టక కాదు, ఆ సంఘం వేసా ముక్కలు చేయడానికి పక్కన కూడలు పెట్టక కాదు, కానీ ఏకమవలసింది నా సోదరుడా, ఏకమవడానికి ఎత్తబాటుకి ఏకమవ్వాలి, ఐక్యమవ్వాలట. దేవునితో అంటే సంఘ సంస్థలతో ఆచారాలతో కాదు, కానీ మనుషులతో కాదు, కానీ వాక్యముతో ఐక్యమవ్వాలట. ఆమె సిద్ధపడుచున్నది ఎందువలన? ఆమె వధువు, అది నిజము. మొదట ఎందుకు ఏకమవుచున్నది? ఎత్తబాటుకి. ఎందుకు ఆమె ఐక్యమవుచున్నది? దేనితో ఐక్యమవుతుంది? వాక్యముతో. ఆమె ఎందుకు సిద్ధపడుచున్నది? ఆమె వధువు కాబట్టి సిద్ధపడుచున్నది, అది నిజం అంటున్నాడండి. ఆమె తన్ను తాను పెండ్లి కుమారునితో ఏకము చేసుకొనుచున్నది. హల్లెలూయా. వాక్యమే పెండ్లి కుమారుడు, వాక్యమే పెండ్లి కుమారుడు. అంటే ఈరోజు విశ్వాసి వాక్యముతో మెల్లమెల్లగా కలిసిపోతే చూడండి, భార్య భర్తలు ఇద్దరు ఏకమవుతారు. ఈరోజు భార్య సంఘము, భర్త ప్రభువైన యేసుక్రీస్తు. ఈరోజు పెండ్లి కుమారుడే, అంటే వాక్యమే పెండ్లి కుమారుడు. ఈ వాక్యముతో ఎవరైతే ఐక్యమవుతున్నారో వారికి వివాహం అయిపోయింది ఆత్మీయంగా, వారు ఆయన భార్యగా పిలబడుతున్నారు. ఇప్పుడు ఆ భార్య ఏకమవుతుంది ఎత్తబాటికి, ఆ భార్య ఐక్యమవుతుంది వాక్యముతో. ఆయన భార్య పెండ్లి కుమారుని కొరకు సిద్ధపడుతున్నది. మొదటి యుద్ధం అక్కడ ప్రారంభించబడింది, కాలం యొక్క అవతల. చివరి యుద్ధం అర్మగిద్దోనుతో సమాప్తమవుతుంది. ఇక యుద్ధము లేని ప్రపంచంలోనికి మనం వెళ్ళబోతున్నాం. యుద్ధాలు లేని, కత్తులు లేని, మరణ లేని మెస్సియా రాజ్యము, 1000 ఏండ్ల పాలన, గొప్ప రాజ్యములో నువ్వు రాణి ఉండబోతున్నావు. ఆయన రాజు ఉండబోతున్నాడు. అదే నీతి పరిపాలన రాజ్యం. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మంది దీవించును గాక. లేచి నిలబడదాం. ఒక చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మగల ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఇప్పుడు చెప్పని మాటలన్నీ కూడా ఆశీర్వదించండి ప్రభు. విన్నాం దేవుడనే అంశంలోంచి మీ శత్రులతో యుద్ధం చేయ దేవుడని. అవును ప్రభువా, ఇశ్రాయేలుతో యుద్ధం చేస్తావు, యుద్ధం చేయించావు, తెగుల ద్వారా యుద్ధం చేసుకొచ్చావు, వ్యాధుల ద్వారా తీసుకొచ్చావు, దూతల ద్వారా యుద్ధం చేయించావు. ఇప్పుడు నాయన చివరి యుద్ధము అర్మగిద్దోనుతో సమాప్తం చేసుకొని యుద్ధాలన్నీ ముగించబడి యుద్ధం లేని ఒక రాజ్యాన్ని నువ్వు నిర్మిస్తున్నావు ప్రభువా. ఆ గొప్ప ఆ భార్య వల్ల మేము ఎత్తబడి కోసం మేము ఐక్యమాట కృప చెప్పండి, ఏకమాట కృప చెప్పండి. వాక్యమే పెండ్లి కుమారుని చెప్పబడింది. ఆ పెండ్లి కుమారుని కొరకు సిద్ధపడి దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్.